26 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్. స్టాక్ మార్కెట్ అంటే జూదం అనే వాళ్ళకి తెలీదు. ట్రేడింగ్ నీకు తెలియలేదు. జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా అర్థం కావాలని నేను క్వెషన్స్ అడుగుతున్నా. డబ్బులు ఉన్నంత వరకు ఆడతారు. ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్‌కి తేడా ఏంటి? ట్రేడింగ్ అంటేనే ఎఫ్‌లోనే 95 పీపుల్ లూజ్. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ గేమ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎ గ్యాంబ్లింగ్. 93% లాస్. గ్రేట్ సార్. ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఉండాల్సిన ఆయుధాలు ఏంటి? ఫస్ట్ ఒక అనుభవం. మనోళ్ళు 100 నుంచి 0కి వస్తున్నారు. లాంగ్ టర్మ్ చేయాలన్నా, షార్ట్ టర్మ్ చేయాలన్నా, స్వింగ్ ట్రేడింగ్ చేయాలి. మీరు ఒకేసారి పల్లవిటిలో ఇప్పుడు ఒక ట్రేడర్ ఎర్లీ మార్నింగ్ లేచి ఏమేమి అబ్జర్వ్ చేయాలి? ఈ ఎంట్రీ పాయింట్‌ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మూవింగ్ యావరేజ్ వాడతారు, స్టొకాస్టిక్ వాడతారు, ఓకే, పారాబోలిక్ వాడతారు. నా దగ్గర ఒక 4 to 5 lakhs ఉన్నాయి. సార్ రియల్ ఫ్యాక్ట్స్ మాట్లాడాలి సార్. టాప్ లాస్ అనేది ఇంపార్టెంట్. 10,000 ఈ రోజు వస్తే రాని వచ్చేసారా? లేదు, 15 years జర్నీ. జూదం అనుకుంటే జూదమే. డెఫినెట్గా తగ్గిద్దాం. ఓకే, ఒక ప్లానింగ్ లేకుండా వచ్చానా? నా దగ్గరని కాదు, 100 మంది అనలిస్టులు ఉన్నారు. ఓకే, ఫైనల్గా అందులో నన్ను కూడా కలుపుకోండి. ఓకే. స్టాక్ మార్కెట్ అంటేనే ఇన్స్పిరేషన్గా ఉంటారు అని చెప్పి గురుప్రసాద్ అకాడమీ అని చెప్పి 2021 సార్ మీరేం సంపాదించారు సార్? ఫ్యూచర్స్ లో మాత్రమే అమ్మి కొనగలము, కొని అమ్మగలం. రెండు ఎక్కడ చేంజ్ అవుతుందో అదే స్టాప్ లాస్. నేను ఇంకో సంఘటన చెప్తాను సార్. నాది ఒక 50 లక్షలు పోయింది సార్ అంట. లేదు, నాకు ట్రెండ్ తెలుసు, లాంగ్ లో వెళ్ళాను, మళ్ళీ షార్ట్ చేశాను, మళ్ళీ రికవరీ చేశాను అని అంటే అది వేరే. వాళ్ళు ఎందుకు కొంటున్నారో ఎందుకు అమ్ముతున్నారో తెలియదు. వీక్లీ ఎక్స్పైరీ బెటరా, మంత్లీ ఎక్స్పైరీ బెటరా? మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను. సంపాదించే టాలెంట్ నీకుంటే బ్యాంక్ నిఫ్టీ మేము ఒక సిస్టమ్ చేస్తాం. ఒక ట్రేడింగ్ లో వెళ్ళేటప్పుడు ప్లస్ మైనస్ అయ్యి ₹1,00,00,000 సంపాదించాం. యాక్చువల్ గా ఒక ట్రేడర్ ఎన్ని ట్రేడ్స్ తీసుకోవచ్చు అంటే ఏది బెటర్ సార్? సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఏదైనా ఒకటే? ఏదైనా ఒకటే. అక్కడ డైలీ ఎక్స్పైరీ కూడా ఉంది. నువ్వు రోజుకి 10 ట్రేడ్లు కూడా చెయ్యి సార్. ₹1 పోతే ₹3 సంపాదించాలి సార్. ప్రాఫిట్ లో ఉండాలి. అలా ఉంటే అందరూ కోటీశ్వరులు అయిపోతారు. 2-3 times చూసాను. ట్రేడింగ్ తెలియని వాళ్ళ గురించి, వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను. గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే అంట కోట్లలో స్కామ్ జరుగుతుంది. ఇండికేటర్స్ ఎలా నేర్చుకోవాలి, ఎలాంటివి నేర్చుకోవాలి? కనీసం ఒక 2 ఇండికేటర్స్ అయినా కంబైన్ చేసుకో. అదే ఇస్తే అదే తీసేసుకుంటారు. నా దగ్గర ఒక 5 lakhs ఉన్నాయి. ప్రాఫిట్ వచ్చిన 5,000, లాస్ వచ్చిన 5,000. అప్పుడు 3 రోజులు 5,000 వచ్చింది కదా. వస్తే 1,00,000, పోతే 1,00,000. ప్రాపర్ అంటే ఒక సక్సెస్ఫుల్ ట్రేడింగ్ సిస్టమ్. మీకు కూడా లాస్ వస్తుంది. మంత్లీ ఎంత ప్రాఫిట్ నేను ఎక్స్పెక్ట్ చేయాలి? అంటే మనం వచ్చాను కాబట్టి ₹1,00,00,000 నేను సంపాదించి. నో వన్ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ మంత్ ప్రాఫిట్. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ దిగింది. సెల్లర్స్ మార్కెట్ ఏంటి, బయర్స్ మార్కెట్? ఇది బయర్స్ మార్కెట్. నా దగ్గర 500 స్టూడెంట్స్ ఉన్నారు. లాయరు, డాక్టర్, ఇంజనీర్ అన్నట్టు ట్రేడర్ అని చెప్పే అవకాశం రాదు. స్టాక్ మార్కెట్ అనవసరంగా వచ్చానని ఫీల్ ఇప్పుడు ఆడియన్స్ పాడ్కాస్ట్ చూస్తుంది కాబట్టి ట్రేడింగ్ లా మినిమం అమౌంట్ 1:1 పెట్టుకోండి అంటాం. ఏదో ఒక ఎలా చెప్పాలంటే వితిన్ 1 hour లో ఇది డిసైడ్ చేసి చెప్పేది కాదు. నువ్వే పోగొడతావు, నువ్వే సంపాదిస్తావు. ఎందుకంటే చాలా మంది కోపం వస్తుంది మన ఐక్యూలో బేస్ చేసి. కాలు పుట్టు అనేది ఏం లేదు. మీలాంటి పెద్ద ట్రేడర్స్ కాకుండా ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే, కరెక్ట్ కాదు అంటే మీరు అది క్వశ్చన్ కరెక్ట్ కాదు. మీరు ఆన్సర్ చెప్పండి. అంటే అది సిల్లీ క్వశ్చన్ సార్, కానీ దానికి నేను సమాధానం చెప్పలేదు. క్వశ్చన్ మీరు కరెక్ట్ గా అడిగితే దానికి కరెక్ట్ గా ఆన్సర్ వస్తుంది. ఈవెన్ నేను కూడా ఇలాంటి మాటలు మాట్లాడాను. ప్రేక్షకులకు క్లియర్ గా చెప్తున్నాను. వస్తున్నా అంటే ఎప్పుడైనా మనం సక్సెస్ సాధించాం అనుకోండి సార్, ఫీల్ అవ్వం. సాటర్డే సండే వస్తే హ్యాపీగా ఉంటారు. ఆ రోజు నువ్వు ఫెయిలియర్. నీ ట్రేడింగ్ ఆగకూడదు సార్. ఒకటి తెలుసుకోండి సార్, ఇక్కడ ఎవరు తోపు కాదు, తురుము కాదు. అప్పుడే ఇక్కడ సక్సెస్ అవుతుంది. చూడండి, ఏదున్నా సరుకు ఉండాలి కదా. సూపర్, ఎక్సలెంట్ పాయింట్. చూడండి, మ్యాటర్ ఉండాలి. మన పాడ్కాస్ట్లో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ గెస్ట్ ఉన్నారు. 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నికల్ కమ్ ట్రేడర్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్. 26 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు ఒక 1 hour పాడ్కాస్ట్లో ట్రేడింగ్ అంటే ట్రేడింగ్ చేయాలంటే మీ దగ్గర ఏమి మీ దగ్గర నేర్చుకోవాల్సిన ఏంటి, చేసే తప్పుల్ని ఏ విధంగా సరి చేసుకోవాలి, మనం సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్, ముఖ్యంగా ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్కి తేడా ఏంటి? వెరీ సింపుల్ అండి. ఇన్వెస్ట్మెంట్ వచ్చి మన కోసం మన పెట్టుబడి పనిచేస్తాం. ఓకే.
మన పెట్టుబడి అది పనిచేస్తుంది, ఓకే. నువ్వు పని చేయట్లా. హ్మ్. నువ్వు పని చేసావు, పెట్టుబడి సంపాదించావు, ఆ పెట్టుబడి దానికి అది సంపాదించుకుంటుంది, ఓకే. అది ఇన్వెస్ట్మెంట్. హ్మ్. ట్రేడింగ్ వచ్చి నువ్వు ఆల్రెడీ ఒక డబ్బు సంపాదించాలి, హ్మ్. ఆ డబ్బు బట్టి ట్రేడింగ్ చేయాలి. హ్మ్. అది లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది మనకు తెలియదు. లాభం వస్తే ఆ రోజు సంతోషిస్తారు, ఓకే. నష్టం వస్తే ఆ రోజు బాధపడతారు. ఓకే. బట్ ట్రేడింగ్లో అదే చెప్తున్నాను కదా, 93% ట్రేడింగ్లో నష్టపోయిన వాళ్ళే. రీసెంట్గా సెబీ కూడా ఒక అనౌన్స్మెంట్. వాళ్ళకి తెలుస్తుంది కదా ఎవరు అసలు ఓవరాల్గా ఎంత ఫండ్ వస్తుంది, ఎంతమంది ప్రాఫిట్ చేస్తున్నారు. ఓకే. 93% హ్మ్. లాస్లో ఉన్నారు. ఓకే. 7% మాత్రమే F&O ట్రేడింగ్. ముఖ్యంగా హ్మ్. ట్రేడింగ్ అంటేనే F&Oనే, అంతే. అందులో ఏం పెద్ద విషయం ఏం కాదు. దాదాపు ఇఫ్ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఆప్షన్స్. తేడా ఏంటి సార్ రెండు? అంటే ఇప్పుడు జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా అర్థం కావాలని నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను. డెఫినెట్గా యా, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్లో యాక్చువల్గా వచ్చి ఫ్యూచర్ అండ్ ఆప్షన్ అండర్లేయింగ్ ఆఫ్ స్పాట్ మార్కెట్. ఓకే. ఫస్ట్ ఆ స్పాట్ ఆ క్యాష్లో ఉంటేనే ఆ ఫ్యూచర్స్ అనేది మనం ట్రేడ్ చేయగలం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీ ఉంది, నిఫ్టీ స్పాట్ ఉంది, నిఫ్టీ ఫ్యూచర్ ఉంది. ఓకే. నిఫ్టీ స్పాట్ ఉంటేనే ఫ్యూచర్ చేయగలం. నిఫ్టీ స్పాట్ అంటే ఏంటి సార్? మన ఇండెక్స్. ఓకే. స్పాట్ మార్కెట్. సెన్సెక్స్. ఓకే. సెన్సెక్స్ అంటే అదే మన ఇండియన్ మార్కెట్లో నిఫ్టీ ఎంత ఉందంటారు. ఓకే. దాన్ని నిఫ్టీ స్పాట్ అంటారు. అంటే నిఫ్టీ స్పాట్. ఓకే. అదేలాగా సెన్సెక్స్ స్పాట్. మ్మ్. దానికి రిలేటెడ్గా అండర్లేయింగ్ ఫ్యూచర్స్. ఓకే. ఓకే. ఎందుకంటే ఆ స్పాట్ లేకపోతే ఫ్యూచర్ లేదు. ఓకే. ఫ్యూచర్ అంటే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఆహా, కాదు. అదొక ఇన్స్ట్రుమెంట్. ఓకే. ట్రేడింగ్కి మన వాళ్ళు అది వచ్చి యాక్చువల్గా ఫారిన్లో ఫస్ట్. మ్మ్. నేను 1999 మార్కెట్లో ఎంటర్ అయ్యాను. 2002లోనే F&O ఇంట్రడ్యూస్ చేశారు ఓకే. మన ఇండియాలో. 2002లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మేమందరం ఫస్ట్ అసలు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా, కొత్త కదా, అవును. ఏంటి ఎలా ఉంటుంది ఎలా చేయాలి. అంటే F&O స్టార్ట్ కాక ముందు నుంచి కూడా మీరు మార్కెట్లో ఉన్నారు? ఉన్నాను. 1999లో ఉన్నాను. గ్రేట్. అప్పుడు 2002లోనే కదా మనకి F&O మన లాంచ్ అయింది. ఓకే. మీరు కావాలంటే గూగుల్లో కూడా కొట్టి చూడు, ఓకే. ఓకే. తెలుస్తుంది. ఆ తర్వాత 2005లో MCX లాంచ్ చేశారు. ఓకే. సూపర్. నేను నిఫ్టీ 700 ఉన్నప్పటి నుంచి ట్రేడ్ చేస్తున్నాను. ఓహో, గ్రేట్ సార్. ఈరోజు నిఫ్టీ ఆల్ టైమ్ అయి 26,000 దాకా వెళ్ళింది. ఓకే. అంటే ఎన్నో సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. యా. కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వచ్చి స్పాట్కి రిలేటెడ్ అండర్లయింగ్ ఫ్యూచర్స్ అంటే F&O. మళ్ళీ ఫ్యూచర్స్కి దానికి ఆ రెండు కలిపితేనే F&O. ఓకే. చాలామంది ఏం చేస్తున్నారు, ఓన్లీ ఫ్యూచర్స్ మాత్రం చేస్తారు, ఓకే. ఓన్లీ ఆప్షన్స్ మాత్రం చేస్తారు. తప్పులేదు, చెయ్యొచ్చు. ఓకే. దానికి తగ్గట్టు మీ దగ్గర స్ట్రాటజీస్ ఉండాలి, ఓకే. సంపాదించే టెక్నిక్స్ ఉండాలి. ఓకే. ఉంటేనే సపరేట్గా చేయొచ్చు. అంటే ఇప్పుడు మార్నింగ్ స్టార్ట్ అయ్యే ముందు అంటే మనం మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఎలా అబ్జర్వ్ చేయొచ్చు? అంటే ఎంట్రీ పాయింట్ అని ఉంటుంది కదా, ఈ ఎంట్రీ పాయింట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ విధమైన ఇది వచ్చి జనరల్. మీరు అడిగింది ఏ ప్లానింగ్ లేకుండా ఉండేవాళ్ళు రోజుకు ఒక టూల్స్ వాడతారు. ఓకే. మూవింగ్ యావరేజ్ వాడతారు, స్టొకాస్టిక్ వాడతారు, ఓకే, పారాబోలిక్ వాడతారు. టూల్ ఏదైనా వాడచ్చా? రోజు ఇలా వాడే 93% లాస్ అయ్యారు. ఓకే. ఓకే. ఇలా వాడి 93% లాస్లో ఉన్నారు. ఓకే. అదే అంటున్నాను, మీరు ఏది మీకు సూట్ అవుతుంది, మీరు అన్నీ వాడండి. ఓకే. అన్నీ వాడి ఏది మీకు సూట్ అవుతుంది అనేది మీరు సెట్ చేసుకుంటే, సెట్ చేసుకున్న తర్వాత కూడా నష్టాలు వస్తాయి. ఓకే.
ఆ నష్టాల్లోంచి మళ్ళీ లాభాల్లోకి వెళ్ళాలి. స్టాక్ మార్కెట్ అంటేనే లాస్ వస్తుందండి. ఓకే. ఎందుకంటే రియల్ చెప్తున్నా, రియల్ ఫ్యాక్ట్. ఆ లాస్ని నువ్వు ఓవర్కమ్ చేసి ప్రాఫిట్లో రావడమే నువ్వే విన్. ఆ 7% ఉన్నారు కదా వాళ్ళు. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఎంట్రీ పాయింట్ కొంచెం చూసుకొని నేను ఎంట్రీ ఇచ్చాను. స్టాప్ లాస్ అనేది ఇంపార్టెంట్. డెఫినెట్గా సార్. ఓకే. సార్ నేనేమంటానంటే మనకంటూ నేను చెప్పాను కదా, ఏ పారామీటర్ మీకు సెట్ అవుతుందో, ఏది సూట్ అవుతుందో ఒక స్ట్రాటజీని డిజైన్ చేసుకోండి. ఓకే. డిజైన్ చేసుకున్న తర్వాత మీరు సొంతగా ఆలోచించండి. ఓకే సార్. మీకంటూ ఇప్పుడు ట్రేడింగ్ చేసే వాళ్ళకంటూ ఒక సొంత నాలెడ్జ్ ఉంటుంది కదా, అది కూడా కావాలి. ఓకే. అది కావాలి. మీకేది సూట్ అవుతుంది విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్, ఎంట్రీ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, మనకి ఓవరాల్గా పర్ యానం ఎంత రిటర్న్స్ వస్తుంది, ఇవన్నీ మనం ఆలోచించుకొని తర్వాత ఎంటర్ అవ్వాలి. ఓకే. అంటే స్టాప్ లాస్ అనేది మస్ట్ అంటే ఏ విధంగా పెట్టి ఇప్పుడు ఎంట్రీ తీసుకున్నాను దానికి అంటే పాయింట్స్ అటు ఇటు అని కొన్ని చెప్తుంటారు సార్. ఇక్కడ రెండు ఉంది సార్. ఓకే. సెటప్స్ ఉన్నాయి స్ట్రాటజీలో. ఒకటి ట్రెండ్తో పాటు వెళ్ళేవాళ్ళు, ట్రెండ్ చేంజ్ అయ్యేటప్పుడు స్టాప్ లాసు అంటే వాళ్ళు ట్రెండ్లోనే ఉంటారు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయల్లో బై చేశారు ఒక స్టాకు, అంటే F&Oలో చెప్తున్నాను నేను, ఫ్యూచర్ ఎందుకంటే స్టాక్స్లో వచ్చి డే ట్రేడింగ్ అంటే నేనేది స్టాక్స్లో వచ్చి ఆ రోజు కొని అమ్మగలం కానీ షార్ట్ సెల్లింగ్ చేయలేము. ఓకే. ఫ్యూచర్స్లో మాత్రమే అమ్మి కొనగలము, కొని అమ్మగలం. ఓకే. రెండు చేయగలం ఫ్యూచర్స్లో. అవును. కాబట్టి ఫ్యూచర్స్లో వచ్చి మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ట్రెండ్ వచ్చి షార్ట్లో ఉంది. ఓకే. మన సెటప్ వచ్చి షార్ట్, మనకు ఒక టార్గెట్ స్టాప్ లాస్ అనేది మనం ఫిక్స్ చేసుకుంటే ఇది ఒక సెటప్. ఓకే. లేదు ట్రెండ్తో పాటు వెళ్తాను, నాకు ట్రెండ్ చాలా మంది చెప్తారు చూడండి, అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా అని అడుగుతారు. అప్ ట్రెండ్ ఉంది, ఓకే, అప్ ట్రెండ్లోనే వెళ్తారు. స్టాప్ లాస్ అని వాళ్ళకి అంటే వాళ్ళు ప్రిపేర్డ్గా ఉంటారు. ఓకే. ట్రెండ్ చేంజ్ అయ్యేటప్పుడు అదే స్టాప్ లాస్. ఓకే. ట్రెండ్ ఎక్కడ చేంజ్ అవుతుందో అదే స్టాప్ లాస్. ఓకే. ముందేసి పెట్టరు. అంటే ఇప్పుడు నేను 23,200 దగ్గర ఒక బై చేశాను సార్, ఎంట్రీ తీసుకున్నాను. అంటే జనరల్ ఒక గుడ్డి గుర్తా లేకపోతే ఏదైనా జనరల్ చెప్పేది అంటే ఒక 20 పాయింట్స్ మీరు బిలో స్టాప్ లాస్ పెట్టుకోండి, ఒక 20 పాయింట్స్ ఎగ్జిట్ అంటే టార్గెట్ పెట్టుకోండి, కొంచెం వర్కౌట్ అవుతుందని చాలామంది చెప్తుంటారు. ఏం చెప్తారు సార్? రెండు విషయాలు చెప్పాను కదా నేను. ఒకటి సెటప్, రెగ్యులర్గా చేస్తే అది చేయండి. ఓకే. ఏది స్టాప్ లాస్ పెట్టుకొని, లేదు నాకు ట్రెండ్ తెలుసంటే ఇంకోటి చేయండి. రెండు మిక్స్ చేయబాకండి. ఇక్కడ చాలామంది ఏం చేస్తారు, వెళ్తారు, వెళ్ళిన తర్వాత స్టాప్ లాస్ తీసేస్తారు. ఓకే. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక స్టాప్ లాస్ అనుకుంటారు, అది తీయకూడదు కదా. ఓకే. నేను వెళ్ళేటప్పుడే నేను ట్రెండ్ చేంజ్ అయినప్పుడు స్టాప్ లాస్ చేసుకుంటాను నేను అనుకుంటాను. అంటే రెండు వే అండి, 2 ways. ఒకటి స్టాప్ లాస్ ప్లేస్ చేయడం, లేదంటే ట్రెండ్ని చేసి చేయడం. సార్ నేను ఒక ఎగ్జాంపుల్ ఫ్రెండ్ చెప్తాను. ట్రాఫిక్ సిగ్నల్ పడ్డింది, ఆయన ఆల్రెడీ ఒక ఎంట్రీ తీసుకున్నాడు. మధ్యలో సిగ్నల్ పడినప్పుడు చూశాడు, ఇంచుమించు ఒక 10 lakhs ప్రాఫిట్లో ఉన్నాడు. సిగ్నల్ పడేసి సిగ్నల్ తర్వాత 30 seconds తర్వాత సిగ్నల్ దాటేసి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ ఆగి చూశాడు, -10 lakhs ఉన్నాడు. అంటే స్టాప్ లాస్ పెట్టకపోవడం వల్ల ఇలా జరిగిందని ఆయన, అంటే ఇది రియల్ సార్, మనకు తెలిసిన పర్సన్. అంటే స్టాప్ లాస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఆ రోజు ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందుకని స్టాప్ లాస్ గురించి అడుగుతాను. నేను ఇంకో సంఘటన చెప్తాను సార్. నేను చాలామందిని చూస్తూ ఉంటాను, ఎంతోమంది ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ నాది ఒక 50 లక్షలు పోయింది సార్ అంటారు. ఏంటి, ఎలా ట్రీట్ చేసామని అడుగుతాను. ఓకే. సార్ అసలు నేను స్టాప్ లాసే వేయను సార్ అన్నారు. స్టాప్ లాసే వేయడంట. ఓకే. అప్పుడు నేను అడుగుతాను, అప్పుడు నువ్వు చేసింగ్ ట్రేడింగ్ చేస్తున్నావా? లేదు సార్, అవన్నీ నాకు తెలియదు సార్. కొంటాను, పెరిగితే అమ్ముతాను, లేదంటే లాస్ అంటే లాస్. అప్పుడు అతను ట్రెండు
చేయలేదు. ఓకే. మీరు అన్నట్టు, మీ ఫ్రెండ్ అన్నట్టు ఆయన వచ్చి స్టాప్ లాస్ వేయలేదు, లాస్ అయింది అంతే. ఓకే. లాస్ అవుద్ది. లేదు నాకు ట్రెండ్ తెలుసు, లాంగ్లో వెళ్ళాను, మళ్ళీ షార్ట్ చేశాను, మళ్ళీ రికవరీ చేశాను అని అంటే అది వేరే. ఓకే. సార్ రియల్ ఫ్యాక్ట్స్ మాట్లాడాలి సార్. రియల్ ఫ్యాక్ట్స్ అంటే 10 lakhs కి ప్రాఫిట్ వచ్చింది, ఇంకా ప్రాఫిట్ వస్తుందని ఆయన టార్గెట్ కూడా పెట్టలేదు. అసలు వాళ్ళకి ఏం తెలీదు. ఓకే. వాళ్ళు ఎందుకు కొంటున్నారో ఎందుకు అమ్ముతున్నారో తెలీదు. ట్రెండ్ తెలియాలి కదా. నీకు సపోజ్ ఓకే, నీకు ట్రెండ్ తెలుస్తుంది, స్టాప్ లాస్ వెయ్యి, ఓకే నెక్స్ట్ ట్రేడ్ చేసుకో, మనీ మేనేజ్మెంట్ చేసుకో. మీ ఫ్రెండ్ 10 లక్షల రూపాయలు లాస్ చేశాడంటే అతని పోర్ట్ఫోలియో ₹1 కోటి ఉండాలి. ఓకే. ఎందుకంటే 30 lakhs. 30 lakhs. అది పెద్ద లాస్. అది ఆయన 3 lakhs లాస్ ఇవ్వాలి. ఓకే. దానిపైన ఇవ్వకూడదు. ఓకే. ఎందుకంటున్నానంటే నువ్వు 10 సార్లు ట్రేడ్ చేస్తే 10 సార్లు ఓడిపోతావా? ఒక ట్రేడింగ్లో వెళ్ళేటప్పుడు మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రేడ్ చేయాలి. ట్రేడింగ్ అనేది ఎట్లంటే ఆగకూడదు. చాలామంది ఆగిపోద్ది చూసారా, నీకు ఆగిపోయిందంటే నువ్వు ప్లానింగ్ లేదు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, ఊరికి సింపుల్గా అండి, ₹1,00,000 అండి పెట్టుబడి పెట్టి ట్రేడ్ చేయాలనుకుంటున్నాను. 10,000 ఈరోజు వస్తే రాని పోతే పోని అంటే 10 రోజులు ట్రేడ్ చేస్తాను. ఓకే. 10 రోజులు పోదుగా. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ₹1,00,000 పెట్టేసి 10,000 ప్రాఫిట్ వస్తే తీస్తాను, ₹1,00,000 లాస్ వస్తే బయటకు వస్తాను. ఓకే. చాలామంది అలా చేస్తారు. నువ్వు 10,000కి 10,000 లాస్ పెట్టు, నువ్వు 10,000 ప్రాఫిట్ చూస్తే 10,000 స్టాప్ లాస్ పెట్టు. ఓకే. వీళ్ళు ఎందుకు స్టాప్ లాస్ తీసేస్తారు, వెయ్యరంటే వాళ్ళకి లాస్ ఇవ్వడం ఇష్టం లేదు. ఓకే. వాళ్ళకి లాస్ అనేది చూడకూడదు. ఓకే. ఇస్తే మొత్తం ఇచ్చేస్తారండి, పోతే 1,00,000 పోని, వస్తే మాత్రం కొద్దిగా తీస్తారు. ఓకే. అట్లా కాదు. స్టాప్ లాసు నీకెంత స్టాప్ లాస్ ఉందో 1:1 అయినా తీసుకో, లేదు 1:2 అయినా తీసుకో. ఓకే. నువ్వు వచ్చి నిలబడగలుగుతావు. ఒక ఊరికి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, నా సిస్టమే ఒకటి ఉంది. బ్యాంక్ నిఫ్టీ మేము ఒక సిస్టమ్ చేస్తూ ఉంటాం. అందులో ఆ సిస్టంలో ఇంతకుముందు 36 నెలలు మనం ట్రేడ్ చేస్తే 12 నెలలు మైనస్ వస్తుంది, 24 నెలలు పాజిటివ్ వస్తుంది. ఇది ఆ 36 నెలల్లో. అయితే ఆ 36 నెలల్లో ఏ 12 నెలలు మైనస్ వస్తుందని ఎవరికి తెలియదు. అయితే ఒక్కసారి మీరు పెట్టుబడి పెట్టి చేసేటప్పుడు మళ్ళీ ఇంకోసారి పెట్టాల్సిన అవసరం లేదు, అదే రోల్ అవుతూ ఉంటుంది. ప్లస్ మైనస్ అయ్యి 36 నెలలకి అట్నే క్యాపిటల్ డబుల్ అవుతుంది. ఓకే. ఈ మధ్య ఏమైందంటే ఖర్చులు పెరిగిపోయింది. మనకి రీసెంట్గా F&O ఛార్జెస్ ఉంది కదా, అందుకని ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక 5 లక్షలు పెట్టుబడి పెట్టి చేస్తున్నామంటే ప్రాఫిట్ వచ్చి 3.5 లక్ష, 36 నెలలకి 3 లక్షలు అలా వస్తుంది. గవర్నమెంట్కే సగం పోతుంది ట్యాక్సెస్. సార్ ఇప్పుడు ట్రేడింగ్ చేసే ముందు అంటే జనరల్ ఒక బేసిక్ పాయింట్, సెన్సెక్స్లో చేస్తే బెటరా, నిఫ్టీలో చేస్తే బెటరా, బ్యాంక్ నిఫ్టీలో అంటే జనరల్ అపోహ ఉంటుంది. నిఫ్టీ సెన్సెక్స్ అయితే 30 ఉంటాయి, కొంచెం వాలిటాలిటీ తక్కువ ఉంటుంది. నిఫ్టీ 50 ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి వాలిటాలిటీ తక్కువ ఉంటుంది. మనం ట్రేడింగ్ చేసేటప్పుడు అంటే ఏది బెటర్ సార్, సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ? అన్నీ బెటరే. ఓకే. ట్రేడింగ్ నీకు తెలియాలి. ఓకే. సంపాదించే టాలెంట్ నీకుంటే నువ్వు నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఏదైనా సరే, ఏ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నా కూడా నువ్వు సంపాదించగలవు. అవసరమైతే ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా నువ్వు సంపాదించగలవు. ఓకే. ట్రేడింగ్ అంటే ఒకటే అండి, ఏదైనా ఒకటే అండి. ఓకే సార్, ఇప్పుడు జనరల్గా డైలీ ఒకటే ట్రేడ్ తీసుకోవాలి, లేకపోతే 1 or 2 తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు అని కూడా చెప్తుంటారు. అంటే యాక్చువల్గా ఒక ట్రేడర్ ఎన్ని ట్రేడ్స్ తీసుకోవచ్చు పర్ డే? ఇక్కడ సమస్య 1 కాదు 2 కాదు, నువ్వు డైలీ ఒక ట్రేడ్ కూడా తీసుకో,
అట్ ద ఎండ్ ఆఫ్ ద పర్ యానం, రోజు ఒక ట్రేడ్ కూడా తీసుకో, అట్ ద ఎండ్ ఆఫ్ ద యానం నీ లెడ్జర్ ప్రాఫిట్లో ఉందా అనేదే ఇంపార్టెంట్. నువ్వు రోజుకి 10 ట్రేడ్లు కూడా చెయ్యి, అట్ ద ఎండ్ ఆఫ్ ద యానం ప్రాఫిట్లో ఉండాలి. ఓకే. రోజుకి 100 ట్రేడ్లు కూడా చెయ్యి, ప్రాఫిట్లో ఉండాలి. ఎన్ని ట్రేడ్లు చేసి ఏం ప్రయోజనం? ప్రాఫిట్ లేనిది. ప్రాఫిట్ లేనిది ఎన్ని చేస్తావు? ఓకే. అంటే జనరల్ ఏంటంటే ఒక ట్రేడ్ తీసుకోండి, ఆ రోజు లాస్ వస్తే వదిలేసేయండి, అంటే నష్టాలను అది ఒక సిస్టమ్ ఉంది, అది మనం పెట్టుకున్న సిస్టమ్. అంటే నీకడ సిస్టమే లేకుండా ఉంటే రోజు ట్రేడ్ చేస్తాను పోతే, రోజు ట్రేడ్ చేస్తాను పోదంటే 360 రోజులు పోయిందంటే ఇంకెందుకు చేస్తావు? నీకడ ఫస్ట్ ఒక డిజైనింగ్ ఉండాలి కదా. ఓకే. సరే ఈ సిస్టంలో పోయినా వస్తుంది అనే సిస్టమ్ ఉండాలి. సార్ ₹1 పోతే ₹3 సంపాదించాలి సార్, ఓకే. అప్పుడే ఇక్కడ సక్సెస్ అవుతాం. ₹1 పోయి మళ్ళీ ₹4 పోయి మళ్ళీ ₹7 పోయి ఇక ఎప్పుడు నష్టాల్లో ఉంటే ఇంకెప్పుడు లాభాలు చూస్తారు? అంటే ఇప్పుడు వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంటుంది, మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. అంటే వీక్లీ ఎక్స్పైరీ తీసుకుంటే కొంచెం అంటే నేను అడిగేవన్నీ కూడా లాస్ ఎలా తగ్గించవచ్చు అనే దాని బేస్ మీద. వీక్లీ ఎక్స్పైరీ బెటరా, మంత్లీ ఎక్స్పైరీ బెటరా? నన్ను అడిగితే రెండు బెటరే. అవును. ఓకే. అసలు ఎన్ఎస్సి ఎందుకు వీక్లీ ఎక్స్పైరీ తీసేసింది ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఓకే. చూడండి, డౌ జోన్స్ అమెరికన్ మార్కెట్స్లో నేను ట్రేడ్ చేస్తూనే ఉన్నాను. ఓకే. రీసెంట్గా నేను యూఎస్లో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేశాను. యా. అక్కడ డైలీ ఎక్స్పైరీ కూడా ఉంది, ప్రతిరోజు ఎక్స్పైరీ ఉంది. ఓకే. వాళ్ళు ట్రేడర్స్ నష్టపోతున్నారు, వీళ్ళు నష్టపోతున్నారు అని వాళ్ళు ఏ ప్రోడక్ట్ తీసేయలేదు. ఓకే. మన ఇండియాలో లాంచ్ చేసింది వీళ్ళే కదా, అవును. మళ్ళీ ఎందుకు తీసేశారు? వీక్లీలో ట్రేడ్ చేస్తే నష్టపోతున్నారు. ఓకే. ఏమండి, సంపాదించుకుంటే టాలెంట్ ఉండేవాడు ఎలాగైనా సంపాదించుకుంటాడండి. వీక్లీ ఉంటే ఏంటి, మంత్లీ ఉంటే ఏంటి, ఓకే, ఏది ఉన్నా కూడా ఒకటే ట్రేడింగ్ సిస్టమ్. యూ షుడ్ మేక్ ప్రాఫిట్. అంటే మంత్లీ ఎక్స్పైరీ గురించి అంటే నేను ఒకటి విన్నాను సార్, ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకోండి, ప్రజెంట్ ఉన్న నిఫ్టీ ఉన్న టార్గెట్ చూసుకోండి, దానికి సంబంధించి ఏదైనా అంటే మీకు ఒక ఐడియా ప్రకారం, మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక టార్గెట్ పెట్టుకోండి, వదిలేసేయండి. మంత్లీ ఏదో ఒక రోజు ఆ టార్గెట్ హిట్ అవుతుంది, మీకు అమౌంట్ ఈజీగా వస్తుంది అనేసి ఒక కొంతమంది చెప్పడం జరిగింది. అలా ఉంటే అందరూ కోటీశ్వరులు అయిపోతారు. ఓకే. మరి ఎవరు అవ్వలేదుగా కోటీశ్వరులు. ఓకే. ఎందుకు నష్టపోయారు? మరి ఆ సిస్టమ్ తెలిస్తే నేనే కోట్లు సంపాదించేస్తాను కదా. రాంగ్ అంటారు. నీకు ఆ మంత్ ఎక్కడికి వెళ్తుందని నీకు ప్రిడిక్ట్ చేయడం తెలియాలి. ఓకే. ప్రిడిక్ట్ చేయడం తెలియకుండా ఉంటే ఊరికే అలా కొనిపడేసి గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే అట్ట. అంటే నేను లైవ్లో కూడా ఒక 2-3 టైమ్స్ చూసాను, అది వర్కౌట్ అయింది. 2 టైమ్సే కదా చూశారు, 98 సార్లు చూడలేదు కదా. ఓకే. 100 టైమ్స్ చూడండి, ఓకే, ఎన్నిసార్లు వర్క్ అవుతుందని చూడండి. వర్క్ అయితే ఓకే అండి, మంచిదే కదా. సరే, ఇప్పుడు ఇక్కడ అందరూ పోరాడేది ఏంటి? డబ్బు ₹1 సంపాదించాలనే. అంతకంటే ఆనందం ఏం కావాలి చెప్పండి? రావట్లా. అంటే నేనేది జనరల్గా చెప్తాను, ఒక ట్రేడర్గా అంటే ట్రేడింగ్ తెలియని వాళ్ళ గురించి, వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా వాళ్ళ ఆవేదన కోసమే నేను మాట్లాడేది. అందుకనే నేను ఒకటే చెప్తాను సార్, ట్రేడింగ్ తెలియకపోతే చేయబాకండి. ఓకే. దయచేసి చేయబాకండి. ట్రేడింగ్ తెలియకపోతే ఆపేయండి. డబ్బులు అనవసరంగా పోగొట్టుకోబాకండి. ఎందుకంటున్నానంటే ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకో, ఏదో ₹1, నీ లైఫ్ బాగుంటుంది. ఓకే. ఎంతోమందిని చూస్తున్నాను ఈ ఫీల్డ్లో, ఎంతోమంది నష్టపోయి, చాలా మంది సూసైడ్ కూడా చేస్తున్నారు. ఎన్నో నెగిటివ్ న్యూసెస్. ఇంకోటి ఉంది ఇక్కడ, చాలామంది ఒకరిని నమ్మి డబ్బులు ఇవ్వడం. ఓకే. ఈ స్టాక్ మార్కెట్లో అలాంటి మోసాలు జరుగుతుంది. ఒకరు మేము వ్యాపారం చేసి ఇస్తాము అని డబ్బు తీసుకోవడం, వాళ్ళు పారిపోవడం, ఇలాంటివన్నీ కోట్ల స్కామ్ జరుగుతుంది. ఇలాంటివన్నీ అప్రమత్తంగా ఉండాలి. ఓకే. అదేదో మీరే చేసుకుని మీరే పోగొట్టుకోండి, ఏదో నేర్చుకుంటారుగా అట్లీస్ట్. ఓకే. అంటే నేను దానికంటే అది బెటర్ అంటున్నా.
సార్ ఇప్పుడు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేస్తుంటారు కదా సార్, వాళ్ళని ఎట్లా ఇవ్వాలి? అంటే వాళ్ళు డైరెక్ట్ అమౌంట్ ఇవ్వాలా లేదా ఓన్లీ మన అకౌంట్ డీటెయిల్స్? లేదు, అది వాళ్ళు లైసెన్స్డ్గా చేస్తారు. ఓకే. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేది పిఎంఎస్ ఆల్రెడీ సెబీ వచ్చి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి ఉంటుంది, ఓకే. వాళ్ళు చేయగలరు. వాళ్ళు కూడా గ్యారంటీడ్ రిటర్న్స్ ఎవరు ఇవ్వరండి. యా. స్టాక్ మార్కెట్లో ఎవరైనా సరే గ్యారంటీడ్ రిటర్న్స్ అనేది లేదు. ఓకే. పోర్ట్ఫోలియో పిఎంఎస్ చేసినా మ్యూచువల్ ఫండ్స్ చేసినా ఎవరు ఏం చేసినా కూడా ఏది గ్యారంటీడ్ రిటర్న్స్ కాదు. సార్ ఒక ఇప్పుడు స్టాప్ లాస్ తర్వాత మంత్లీ వీక్లీ ఎక్స్పైరీ ఏదైనా ఒకటే అన్నారు, మనకు విషయం తెలిసిన తర్వాత ఇండికేటర్స్ గురించి మాట్లాడుతారు సార్. ఎక్కువ ఇండికేటర్స్ అనేది అంటే ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? ఇండికేటర్స్ వల్ల మనకు లాభాలు వస్తాయా లేకపోతే నష్టాలు కూడా తగ్గించవచ్చా? ఇండికేటర్స్ ఎలా నేర్చుకోవాలి, ఎలాంటివి నేర్చుకోవాలి? ఇండికేటర్స్ వచ్చి ఖచ్చితంగా మీరు పేపర్ ట్రేడ్ చేయాలి. ఓకే. ప్రతి ఇండికేటరు ప్రాక్టీస్ చేయండి. ఓకే. పేపర్ ట్రేడు కాంబినేషన్ చేయండి. ఒకే ఇండికేటరు వాడబాకండి, ఓకే. కంబైన్ చేయండి. కనీసం ఒక 2 ఇండికేటర్స్ అయినా కంబైన్ చేసుకోండి. ఓకే. కంబైన్ చేసుకొని ఒక ప్రాసెస్గా వెళ్తే అందులో కూడా నష్టాలు ఉంటాయి. సక్సెస్ రేట్ ఎంత ఉందని చూడండి. ఓకే. వాట్ ఈస్ ద సక్సెస్ రేట్? ఒక్కొక్క ఇండికేటర్ ఒక సక్సెస్, ఎందుకంటే ఏది 100% పనిచేయదు. ఓకే. ఏ ఇండికేటర్ వల్ల లాభం రాకుండా నష్టాన్ని తగ్గించవచ్చు అంతే అంటారు. నష్టాన్ని లాభం వస్తుందండి, మళ్ళీ అది పోద్ది. ఓకే. నష్టాన్ని తగ్గించేది అనేది వెళ్తే ఏం లేదు. ఓకే. అదే ఇస్తుంది, అదే తీసేసుకుంటుంది. ఇప్పుడు మూవింగ్ యావరేజ్ ఉంది, మనోడు మూవింగ్ యావరేజ్ లాంగ్ వెళ్తారు. ఓకే. అదే మూవింగ్ యావరేజ్ సెల్ ఇస్తుంది, ఆ లాంగ్ ఇమీడియట్గా ఫెయిల్ అయిపోద్ది. ఓకే. ఇక్కడ ఎట్లా అంటే సిగ్నల్స్ ఫెయిల్ అవుతూనే ఉంటుంది. స్టాక్ మార్కెట్లో సిగ్నల్స్, ఒక లాంగ్ సిగ్నల్ వస్తుంది, ఫెయిల్ అవుద్ది, మళ్ళీ షార్ట్ వస్తుంది, అది ఫెయిల్ అవుద్ది. ఇప్పుడు 2 ఫెయిల్ ఉందా, 2 లాస్ని నెక్స్ట్ లాంగ్లో కవర్ చేయాలి, దాన్ని రికవరీ చేయాలి. ఓకే. నెక్స్ట్ లాంగ్ వెళ్ళేటప్పుడు ఇతని దగ్గర డబ్బులు ఉండదు. ఆల్రెడీ ఒక షార్ట్ వెళ్ళాడు, ఒక లాంగ్ వెళ్ళాడు, మళ్ళీ ఒక షార్ట్, ఏదో సంథింగ్. ఎందుకు ఉండదు అంటే ఒక ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ ఉండదు. ఓకే. ఇక్కడ మెయిన్ అండి, మీ డబ్బుల్లో నువ్వు ఎన్ని ట్రేడ్లు చేయగలవు? 100 ట్రేడ్లు చేయగలవా, ఎన్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ చేయగలవా అనే మనీ మేనేజ్మెంట్ ఉంటే ఓకే సక్సెస్, ఏదో కొద్దిగా సక్సెస్ అవుతుంది. సార్ ఇంతకుముందు మీరు అన్నారు కొంచెం మొత్తం ట్రేడ్ అయ్యేసరికి అతని దగ్గర మళ్ళీ ఎంట్రీ పాయింట్ వచ్చినప్పుడు అమౌంట్ ఉంటుంది. సార్ నా దగ్గర ఒక 5 lakhs ఉన్నాయి, నేను ట్రేడ్ ఎంత తీసుకోవాలి, ఎంత ట్రేడ్ వరకు తీసుకోవాలి, ఎంత ట్రేడ్ నేను హోల్డ్ చేసి పెట్టుకోవాలి క్యాష్? ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs ఉందండి, అవును. మీరు ఏదో ట్రేడింగ్ నేర్చుకున్నారు, ఊరికే ఒక ఎగ్జాంపుల్గా మీకు ఒక సిస్టమ్ అంటూ ఉంది. నేను లాస్ ఇంత బ్యాచ్ చేసుకోగలను, రోజు ఒక 5,000 లాస్ బ్యాచ్ చేసుకోగలను, ప్రాఫిట్ వచ్చిన 5,000, లాస్ వచ్చిన 5,000. ఓకే. ఓకేనా? అప్పుడు 5 లక్షల రూపాయలు ఎన్నిసార్లు మీరు ట్రేడ్ చేయొచ్చు? 5 lakhs డివైడ్ బై 5,000 వేయండి, నాకు తెలిసి 100 సార్లు అనుకుంటా. ఓకే. అంతే కదా, 5,000 ఇంటూ 100, 5 లక్షలు. ఓకే. 100 సార్లు మీరు ట్రేడ్ చేయొచ్చు. క్యాల్కులేషన్స్ అట్లా పెట్టుకోవాలి మనం. నీ ట్రేడింగ్ ఆగకూడదు. ఎప్పుడు నీ ట్రేడింగ్ ఆగిపోద్దో ఆ రోజు నువ్వు ఫెయిలియర్. నీ డబ్బులు 5 లక్షలు వచ్చి 4 లక్షలకు రావచ్చు, 3కి రావచ్చు, మళ్ళీ 4కి తీసుకునిరా, 5కి తీసుకునిరా. స్లోగా దాన్ని పెంచడానికి ట్రై చేయాలి, కానీ 5 నుంచి తగ్గించుకుంటా రాకూడదు. అంటే తగ్గచ్చు, ఓకే, శాంతం 0కి వెళ్ళిపోకూడదు. 5 lakhsలో అంటే మీరు 5,000 పెట్టి ట్రేడ్ చేయాలి. ఆ రోజు లాస్ గెయిన్ 5,000 చూసుకోండి అంటున్నా. ఓకే. అప్పుడు మీరు 100 సార్లు ట్రేడ్ చేస్తారు కదా. రైట్, సూపర్, ఎక్సలెంట్ పాయింట్ సార్. మీరు 100 రోజులు ట్రేడ్ చేస్తారు సార్, రోజుకి 5,000 ఒక సిస్టమ్ పెట్టుకోండి. మీరు అన్నారు కదా ఇందాక, సార్ నేను రోజు ఎన్ని రోజులు చూసారు అన్నారు మీరు? 3 days 3 days చూశారు. 3 days కంటిన్యూగా ప్రాఫిట్ వచ్చింది కదా. అప్పుడు 3 రోజులు 5,000 వచ్చింది కదా, అప్పుడు లాభంలో ఉన్నాను కదా. మిగతా ఇంకా చేస్తూ ఉండండి. ఓకే సార్ ఒకటి తెలుసుకోండి సార్, ఇక్కడ ఎవరు తోపు కాదు, తురుము కాదు.
స్టాక్ మార్కెట్లో అందరూ తెలివైన వాళ్ళే. ఓకే. ఇక్కడ ఎవరు వచ్చిందే ఇమీడియట్గా అలా ఎక్స్పీరియన్సే నేర్చుకొని ఎన్నో దెబ్బలు తిని ఎన్నో ఆటుపోట్లు చూసి ఎన్నో మార్కెట్ క్రాషెస్ ఓకే. అన్నీ చూసి ఒక 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 నిర్ణయానికి వస్తారు ఒక ట్రేడర్. నేను ఒకటే చెప్తున్నాను, ట్రేడింగ్ వచ్చి ఒక ప్యాషన్గా పెట్టుకొని ఒక డిసిప్లైన్గా ప్రాపర్ మనీ మేనేజ్మెంట్గా ఇదొక వ్యాపారం అనుకొని మీరు ట్రేడ్ చేస్తే ఓకే. 100% సక్సెస్ అవుతారు. ట్రేడింగ్లో ఇంకొకటి మనీ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకే. మీ సిస్టము వెనక ముందు ఉన్నా కూడా 60% మనీ మేనేజ్మెంటే మిమ్మల్ని పైకి తీసుకెళ్తారు. మనీ మేనేజ్మెంట్ ఎలా సార్? ఇందాక చెప్పాను కదా, రోజుకి 5,000 లాస్ సరికి అంతే, దానికి పైన పోకూడదు. ఓకే. అంటే మనం ఇప్పుడు నేను సార్ నా కెపాసిటీ సార్, నా దగ్గర ఇప్పుడు ₹1,00,00,000 డబ్బులు ఉంది. నేను రోజుకి ₹1,00,000 లాసు, వస్తే 1,00,000 పోతే 1,00,000 ఓకే చేయొచ్చు. నీకడ ట్రేడింగ్ సిస్టమ్ ఉంటే ఓకే. ఒక ప్రాపర్ అంటే ఒక సక్సెస్ఫుల్ ట్రేడింగ్ సిస్టమ్, లాస్ అండ్ గెయిన్ అన్ని పోను, ఇంత లాభం. సార్ మీరు సింపుల్గా సార్ ఊరికే ఇందాక మనం స్టేట్ బ్యాంక్ ఇండియా మాట్లాడుకున్నాం. ఓకే. వాళ్ళు ఎవ్రీ క్వార్టర్ వాళ్ళు ప్రాఫిట్ చేస్తారా? ఏదైనా ఒక క్వార్టర్ లాస్ట్ క్వార్టర్ కంటే ఈ క్వార్టర్ లాభంలో తగ్గచ్చు. అవును. ఎన్నో బ్యాంకులు నెగిటివ్లో కూడా కొన్ని రీసెంట్గా చూసారంటే యాక్సిస్ బ్యాంకు ఒక 3-4 years 5 years ముందంతా నెగిటివ్లో ఉంది. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ప్రాఫిట్లోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళ సిస్టమ్ వాళ్ళు మార్చలేదుగా. ఓకే. అదే ఎంప్లాయీసే, వాళ్ళు అదే బిజినెస్సే, ఓకే. అదే లోన్సే, అప్పుడు అదే లోన్సే ఇచ్చారు, అప్పుడు ఎందుకు నష్టమైంది? ఇప్పుడు అదే లోన్సే ఇస్తున్నారు, ఇప్పుడు ఎందుకు లాభం వస్తుంది? కరెక్ట్. వాళ్ళు ఒక సిస్టంలో ఉన్నారు. లాస్ అండ్ ప్రాఫిట్స్ కామన్ ఉంటుంది. కామన్. అట్ ద ఎండ్ వాళ్ళు ప్రాఫిట్లో వచ్చేసారు. ఓకే సార్. లాస్ అండ్ ప్రాఫిట్ కామన్ ఉంది. మీరు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్? మీకు కూడా లాస్ వస్తుంటుందా? 100%. చెప్పాను కదా, లాస్ రాకుండా ఎలా ఉంటుందండి? ఓకే. లాస్ వస్తుంది, బట్ అట్ ద ఎండ్ నేను ప్రాఫిట్లో తీసుకురాగలను. వచ్చాను కాబట్టి ₹1,00,00,000 నేను సంపాదించి లెడ్జర్ కూడా చూపించాను. ఓకే. ఆ 1.5 yearలో నాకు లాస్ కూడా ఉంది. లాస్ అన్ని పోనే 1 crore ప్రాఫిట్ వచ్చింది. నేను చేసిన ప్రతి ట్రేడ్ ప్రాఫిట్ రాలేదుగా సార్. ఇంకోటి ఇంతకుముందు మనం అనుకున్నట్టు 5 lakhs ఇన్వెస్ట్ చేశాను. మంత్లీ నేను అంటే మీరు అన్నట్టు 100 times చేసిన మంత్లీ ఎంత ప్రాఫిట్ నేను ఎక్స్పెక్ట్ చేయాలి జనరల్? అలాంటివన్నీ లేదండి. నాకు మంత్లీ ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం అంటే సెంట్రల్ గవర్నమెంట్ మనీ మేనేజ్మెంట్ ఉండాలన్నారు కదా, మనీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి. ట్రేడింగ్ లో తెలుసుకోండి, మంత్లీ కమిట్మెంట్స్ ఉండదు. ఓకే. పర్సంటేజ్ వైజ్ కూడా క్యాలిక్యులేట్ చేసుకో. నీ సిస్టంలో నువ్వు వెళ్ళు, పర్ యానం లెక్క చూసుకో. ఓకే. ఎందుకంటే ఒక నెల ఏమీ రాదు, 2 నెలలు. నేను ఇందాక చెప్పాను కదా, నా సిస్టంలో 36 నెలలు 12 నెలలు మైనస్ వస్తుంది. అప్పుడు నాకు ఎలా నేను దాన్ని ఎవ్రీ మంత్ నేను ప్రాఫిట్ అని దాన్ని చూడగలను. ఓకే. 36 నెలలు నేను ట్రేడ్ చేశాను, 12 నెలలు మైనస్ ఉంది, 24 నెలలు పాజిటివ్ ఉంది. అప్పుడు ఎవ్రీ మంత్ నేను ప్రాఫిట్ ఎలా ఎదురు చూడగలను? ఓకే. నో వన్ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ మంత్ ప్రాఫిట్. సార్ ఇంకోటి ఒక ట్రేడ్ సెటప్ అన్నారు, అంటే జనరల్ ఇది సిల్లీ క్వశ్చనే, అంటే ఒక పర్సన్ అడిగారు చెప్తున్నారు. మొబైల్లో చేయాలా సిస్టంలో చేస్తే బెటరా మనకి ఇండికేటర్స్ చూసుకోవడానికి? అంటే ఒక సిస్టమ్ అంటే ట్రేడింగ్ చేస్తున్నా అంటే ఒక పెద్ద సెటప్ చేసుకుంటారు, దానికి ఒక 3-4 lakhs ఖర్చు పెట్టి ఒక సెటప్ చేసుకొని ట్రేడింగ్ చేస్తుంటారు. కొంతమంది మొబైల్లో చేస్తుంటారు. ఎందుకు ఎట్లా అంటే ఏది బెటర్? నన్ను అడిగితే అతనికి ఏది సూట్ అయితే అది బెటరు. ఓకే. అతనికి ఒక అంగమ్మగా ఉండాలి, ఒక 4 సిస్టమ్ ఉండాలి, ఏదున్నా సరుకు ఉండాలి కదా. మ్యాటర్ ఉండాలి.
ఇప్పుడు నువ్వు మొబైల్ అయినా చెయ్యి, డెస్క్టాప్లో అయినా చెయ్యి, మొబైల్లో చేస్తే లాభం వస్తుందా, లేదంటే ఒక 4 కంప్యూటర్లు పెట్టుకొని సెటప్ చేస్తే లాభం వస్తుందా? నీ దగ్గర అవన్నీ ఓకే, సార్ నేనేమంటానంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు కావాలి, నీకు కాదని అనట్లా, ఓకే, అదేంటి బేసిక్ నీడ్స్. ఏదైనా నీకు ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి, మనకంటూ ఒక ఆఫీస్ రూమ్ సెపరేట్గా ఉంటే మనం రిలాక్స్గా కూర్చొని, పెద్ద స్క్రీన్ ఉంటుంది, ఓకే, చార్ట్స్ అన్ని బాగా చూడొచ్చు. ఓకే, పెద్ద స్క్రీన్ ఉన్నప్పుడు ఒకటే డిఫరెన్స్, ఏం లేదు, చార్ట్స్ అన్ని చూసి బాగా అనలైజ్ చేయొచ్చు, అనలైజ్ చేయడానికి బాగుంటుంది. ఓకే, మొబైల్లో వచ్చి మన చార్ట్స్ ఎక్కువ, అందులో అప్లికేషన్స్ అంత ఉండదు. ఓకే, ఏది మనం డీప్గా వెళ్ళి చూడాలంటే దాంట్లో ఉండదు. ఓకే, అదే మనం డెస్క్టాప్ ఉన్నింది అనుకోండి, మనం చక్కగా వెళ్ళి చూస్తాము ఇన్డెప్త్గా, అదొక బెనిఫిట్ ఉంది. ఓకే, బట్ ఏదైనా సరుకు ఉండాలి, ఓకే, సంపాదించే ఆ టెక్నిక్ మీ దగ్గర ఉండాలి. సార్ ఇంకోటి, ఇప్పుడు జనరల్ మనం ట్రేడింగ్ చేస్తుంటాము, ట్రేడింగ్ సెటప్ అనేది కూడా ఇంతకుముందు మీరు అన్నట్టు, అంటే మీరు యూజ్ చేసే ఇండికేటర్ లైన్స్. సార్ నేను మ్యాక్సిమం చాలా ఇండికేటర్స్ యూస్ చేస్తాను. ఓకే, మూవింగ్ యావరేజ్ యూస్ చేస్తాను. ఓకే, తర్వాత మన మూవింగ్ యావరేజ్లో డిఫరెంట్ సెటప్స్ మూవింగ్ యావరేజ్ యూస్ చేస్తాను. ఓకే, 200 DMA చూస్తాను, 100 డేస్ మూవింగ్ యావరేజ్. ఓకే, అదే చెప్పాను కదా, ఏది వచ్చి 100% సక్సెస్ లేదండి, కాంబినేషన్. అంటే మన కొత్త అంటే ఇప్పుడు లేదు, మ్యాక్సిమం నేను కొద్దిగా ఎర్లీగా చూడాలంటే మూవింగ్ యావరేజ్ చూసుకోమని చెప్తాను. ఓకే, మీకు అట్లీస్ట్ మూవింగ్ యావరేజ్లో మీకు ఎర్లీగా మీకు తెలుస్తుంది. ఓకే, అంటే స్టార్టింగ్లో చేసేవాళ్ళు ఒక సెటప్గా చేసుకొని, మూవింగ్ యావరేజ్లో చాలా ఉంది, డిస్ప్లేస్డ్ మూవింగ్ యావరేజ్ ఉంది. ఓకే, 2 మూవింగ్ యావరేజ్ ఇస్తే ఆ 2 మూవింగ్ యావరేజ్ కలవకుండా ఉండాలి, అలాంటి మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి. ఓకే, చాలా మంది వచ్చి 9 EMA వేస్తారు, 10 వేస్తారు, 11, 12 అలా వాడతారు, 5 EMA ఎక్స్పోనెన్షియల్ అలా దాంట్లోనే ఒక మూవింగ్ యావరేజ్ ఇంకో డిస్ప్లేస్డ్ అంటారు దాన్ని, ఆ 2 మూవింగ్ యావరేజ్ కలవకుండా ఉండేది ఉంది. ఓకే, ఇలా సార్ అంటే ఇది ఒక వాస్ట్ సబ్జెక్ట్ అండి. అదే ఇండికేటర్స్ 200 ఇండికేటర్స్ ఉన్నాయి. ఓకే, అదే అంటే ఇప్పుడు ఈ ఇండికేటర్స్ ఉంది, ఎవరు సంపాదించుకోలేకపోతున్నారు. 25-26 ఇయర్ జర్నీలో మన ఆడియన్స్ పాడ్కాస్ట్ చూస్తారు కాబట్టి వాళ్ళకు ది బెస్ట్ 1-2 ఇండికేటర్స్ అంటే డెఫినెట్ గా మూవింగ్ యావరేజ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండికేటర్. ఓకే, యూ కెన్ యూజ్ స్టొకాస్టిక్. ఓకే, స్టొకాస్టిక్ లో మీకు ఒక ఎలా చెప్పాలంటే యూ కెన్ నో మార్కెట్ పైకి వెళ్తుందా కిందికి వస్తుందా ఓకే అనేది. స్టొకాస్టిక్ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండికేటర్. ఓకే సార్, ఇంకోటి బేసిక్ క్వశ్చన్, యా, అంటే జనరల్ జెరోదో కానీ గ్రో కానీ 5 పైసా అని చాలా ఉన్నాయి సార్, డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. మనకు అంటే ఎందులో చేస్తే మనకు బెటర్, ఇలాంటిది ఏమైనా ఆలోచించాలా? లేదు సార్, అన్ని మంచి రెప్యూటెడ్ కంపెనీసే సార్, మీరు చెప్పిన కంపెనీస్ అన్ని ఇట్స్ అందరూ బాగా ఇప్పుడు మంచి ఉంది. ఎవరికి ఏది సూటబుల్ ఉందో దాంట్లో చేసుకోవచ్చు. పర్టికులర్గా ఇదని కదా, అందరూ నార్మల్ బ్రోకరేజే తీసుకుంటున్నారు. ఇది వచ్చి అందరూ ఇప్పుడు బ్రోకింగ్ ఏం పెద్దగా, ఏదైనా 20 రూపీస్ ఆర్డర్కి దానికే ఉంది కాబట్టి. బట్ కొద్దిగా స్టాండర్డ్గా ఉండే ఒక 15-20 సంవత్సరాలు ఉండే, అంటే మనం వీళ్ళని చెప్పకూడదు, మళ్ళీ మనం చెప్పామంటే ఇదే అనుకుంటారు. అంటే జనరల్ మనకు, అంటే మీరు చేసిన దాంట్లో నాకు కంఫర్ట్ ఉంది. బ్రోకింగ్ బాగా అంటే ఎలా చెప్పాలంటే ₹1 అంటే ఈ బ్యాంకింగ్లో ఉంది, HDFC సెక్యూరిటీస్ వీళ్ళ దగ్గర వచ్చి వీళ్ళకు ఉండే ఇది డీమెట్ ఇవన్నీ బాగా సేఫ్ అన్నమాట. ఓకే, ఓకే, ₹1 పెచ్ అయినా కూడా సేఫ్. ఓకే, అది అలాంటివి చేసుకోవచ్చు. లేదంటే ఏంజల్ ఉంది, చాలా రోజుల నుంచి, చాలా ఓల్డ్. ఓకే, నేను చూసి దాదాపు ఇప్పటికి చాలా రోజుల నుంచి. తర్వాత మోతీలాల్ ఓస్వాల్ ఉంది. ఓకే, ఇట్లా చాలా మంచి, అంటే నేనేది వాళ్ళంతా బ్రోకింగ్లోనే ఎక్స్పీరియన్స్గా ఉన్నారు. ఓకే,
20 సంవత్సరాల క్రితం వాళ్ళు వచ్చి ఎట్లా అంటే ఈ ప్రీవియస్గా ఇంతకుముందు ఈ మధ్య కాంపిటీషన్లో బ్రోకరేజ్ అన్ని ఒక 20 రూపాయలు 10 రూపాయలు 5 రూపాయలకి చీప్గా వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. ఓకే. వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సార్ ఇంకోటి ట్రేడింగ్లో మినిమం అమౌంట్ ఎంతతో స్టార్ట్ చేయొచ్చు? సార్ ట్రేడింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటానంటే మీ దగ్గర ఫస్ట్ సెటప్ ఉండాలండి. ఓకే. సెటప్ పెట్టుకొని దానికి మినిమం ఎందుకంటే మార్జిన్స్ అన్నీ ఇప్పుడు బాగా హెవీగా ఉంది. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అన్ని మినిమం 2 lakhs 2.5 lakh ఉంది. మళ్ళీ దానికి ఎంటీఎం కావాలి. ఓకే. లాస్ వస్తే మళ్ళీ దానికి ఇవ్వడానికి కూడా కావాలి. 1:1 పెట్టుకోండి అంటాను. ఓకే. బ్యాంక్ నిఫ్టీ ఒక 2 lakhs అనుకోండి, అనదర్ 2 lakhs ఎక్సెస్గా పెట్టుకోవాలి. ఓకే. మినిమం ఒక 5 lakhs అయినా ఉంటేనే ట్రేడింగ్ అనేది చేయగలరు. ఊరికి జస్ట్ బెటర్ అది. ఓకే. చాలామంది ఆప్షన్స్ చేస్తారు. ఆప్షన్స్ కూడా ఎలా చేయాలంటే ట్రెండ్ తెలియాలి. ఓకే. ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ ఉండాలి. ఇదేదో ఎలా చెప్పాలంటే విత్ ఇన్ 1 hourలో ఇది డిసైడ్ చేసి చెప్పేది కాదండి. అంటే ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. ఓకే. ఎందుకంటే ఇది వచ్చి జనాలకి వేరేలాగా వెళ్ళిపోకూడదు. ఓకే. మనం చెప్పేది ఒక ప్రాపర్గా అంటే నేను అందుకనే చెప్తున్నాను ట్రేడింగ్ వచ్చి బాగా నేర్చుకున్న తర్వాత దిగండి. ఓకే. అనవసరంగా చాలామంది ఎంతోమంది నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. సార్ నేను ఒకతను ఎవరో నాకు చెప్పారు సార్ ట్రేడింగ్లో బాగా యాన్ చేయొచ్చు, అతను ట్రేడింగ్ చేస్తూ ఉంటాడు అని చెప్పి అతను నమ్మి ట్రేడింగ్లో డబ్బులు వేస్తారు. అతను ఏదైనా ఒక 1 lakh పోగొట్టాడు అనుకోండి, వీళ్ళు ఓన్గా స్టార్ట్ చేస్తారు మళ్ళీ. ఇంకోటి అంటే ట్రేడింగ్లో ఇన్స్టెంట్గా ఇట్లా అమౌంట్ కనిపించేసరికి టెంప్ట్ అయిపోతుంది సార్. అది కూడా అంటే మెయిన్ ఎక్కువ ట్రేడింగ్కి అట్రాక్ట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇన్స్టెంట్గా ఆ ప్లస్ అంటే గ్రీన్లోకి వెళ్ళి ఒక 10,000-20,000 ప్రాఫిట్ కనిపించగానే ఫుల్లీ అట్రాక్ట్ అయిపోతాం. అంటే మంత్ అంతా కష్టపడి వచ్చే అమౌంట్ ఒక రోజులో కొట్టేస్తున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది ఈ వర్డ్. అందుకోసం ఎక్కువ అట్రాక్ట్ అవుతారేమో అని నేను అనుకుంటున్నాను. అలా అది వచ్చి లక్. ఓకే. దాన్ని నేను ఇట్ ఈస్ నాట్ అ బిజినెస్. నువ్వు కొన్నావు, నీకు ఎందుకు వచ్చింది తెలీదు, ఎందుకు పోయింది తెలీదు. ఓకే. అది లక్ని ఆ రోజు నీకు ఫేవర్గా ఉంది అంతేగాని నువ్వు సంపాదించింది కాదు. నువ్వు ఎప్పుడు తెలివిగా సంపాదిస్తావంటే నువ్వే పోగొడతావు, నువ్వే సంపాదిస్తావు. ఇది ఎందుకు పోయింది తెలియదు, ఎందుకు వచ్చింది తెలియదు. ప్రాబ్లం ఇదే సార్. నేర్చుకోకుండా ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు మీరున్నారు, ఊరికే ఎవరో ఒకరు మూవింగ్ యావరేజ్ యూజ్ చేసి ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి కాంబినేషన్లో, ఇంకోరు వచ్చి ఏది చూడకుండా ట్రేడ్ చేస్తున్నారు. ఓకే. సపోజ్ మూవింగ్ యావరేజ్ ట్రేడ్ చేసిన అతను కూడా 10,000 లాస్ అయింది. ఓకే. వేరే ఇంకొకతను ట్రేడ్ చేసిన అతను కూడా ఒక 10,000 లాస్ అయింది. ఓకే. ఇద్దరికి లాస్ అయింది. ఓకే, మీరు అడగచ్చు సార్ ఇద్దరు ఒకటే కదా సార్, ఇద్దరు లాస్ అయ్యారు కదా. ఇప్పుడు మూవింగ్ యావరేజ్ ఇంకొక ఏదో కాంబినేషన్లు చేసి మళ్ళీ అతను రికవరీ చేసేసాడు. ఇతను రికవరీ చేయలేకపోయాడు, ఎందుకంటే ఇతనికి ఏం తెలియదు. ఓకే. ట్రేడింగ్ అనేది తెలీదు. ట్రేడింగ్ తెలిసిన వాళ్ళు పోగొడతారు, మళ్ళీ రప్పించుకుంటారు, పోగొడతారు, వచ్చేస్తుంది, మళ్ళీ ప్రాఫిట్లోకి వెళ్తారు. అది ఇక ఏమి బ్లైండ్గా వేసి ఏదో చేసుకుందాం అనే వాళ్ళు మాత్రం ఎప్పటికీ సక్సెస్ అవ్వలేదు. ఓకే. అవరు కూడా నాకు తెలిసి ఎందుకంటే చాలామంది కోపం వస్తుంది మనం రియల్గా చెప్తే. ఓకే. నేను ఒకటే చెప్తాను, చాలామంది ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. దయచేసి నేనేమంటానంటే ట్రేడింగ్ మీకు సెట్ అవ్వలేదంటే ట్రేడింగ్కి రాబాకండి, ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళండి. ఇప్పుడుండే యంగ్ జనరేషన్స్ కూడా నేను ఒకటే చెప్తాను, మీకు నెక్స్ట్ 25 years బ్రైట్ ఫ్యూచర్స్ ఉంది. రావాలనుకుంటే స్టడీ చేయండి. ఎస్. ఓకే. ట్రేడింగ్లో రావాలనుకుంటే నేర్చుకున్న తర్వాత 1 year కాదు 2 years అయినా పర్వాలేదు. ఇది కూడా క్వశ్చన్ అడగాలనిపిస్తారు, అంటే 1 year 2 year ఎన్ని ఇయర్స్ ఉంటే మనకు ట్రేడింగ్ మీద ఒక అవగాహన వస్తుంది? అంటే మార్కెట్ మన ఐక్యూ లెవెల్ బేస్ చేసి, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక తెలివి. కొంతమంది 5 సంవత్సరాల్లో నేర్చుకొని బాగా చేస్తారు, కొంతమంది 2 yearsలో నాలెడ్జ్ పెంచుకుంటారు, కొంతమంది 1 yearలో కూడా ట్రేడ్ కొంతమంది 20 సంవత్సరాలు ఉన్నా కూడా చేయలేకపోతున్నారు. ఓకే. అప్పుడు వాళ్ళ ఐక్యూ లెవెలే కదా. అవును సార్. మన సెల్ఫ్ సార్, నేర్చుకోవడం అనేది ఇంట్రెస్ట్ వచ్చి మన సెల్ఫ్. సరే, దీనికే ప్రత్యేకంగా
స్కూల్స్ అలాంటివన్నీ ఏమి లేదు. సార్ ఇంకోటి అంటే ఈ ట్రేడింగ్లో కాల్ సైడ్ ఉన్నప్పుడు ఎక్కువ చేయాలా, పుట్ సైడ్ ఉన్నప్పుడు ఎక్కువ చేయాలని అంటే మార్కెట్ అది కూడా బాగా అపోహ ఉంది. అంటే కాల్ సైడ్ ఉన్నప్పుడు ఎక్కువ చేయండి, పుట్ సైడ్ ఉన్నప్పుడు ఇట్లా తక్కువ చేయండి అనేసి కూడా చెప్తుంటారు. అంటే మనం ట్రేడింగ్ ఎక్కువ ఎటు సైడ్ ఉంటే చేయాలి? లేదండి, కాలు పుట్టు అనేది ఏం లేదు. మార్కెట్ పైకి వెళ్తే కాలు కొంటారు, అదే మార్కెట్ కిందికి వస్తే పుట్టు కొంటారు. యా ఆ రెండు తెలియాలి కదా. నువ్వు మార్కెట్ కిందికి వచ్చేటప్పుడు కాలు కొంటే మార్కెట్ అంటే పైకి వెళ్ళే మీలాంటి పెద్ద ట్రేడర్స్ కాకుండా ఉమ్. కొంచెం లో లెవెల్ అంటే మాలాంటి ట్రేడర్స్ కాల్ సైడ్ ఉంది కొను, పుట్ సైడ్ ఉంది కొను, ఇవి మాట్లాడుకుంటారు. ట్రెండ్ తెలియాలి కదా. ఓకే అవన్నీ వచ్చి నన్ను అడిగితే ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే అది కరెక్ట్ కాదు. అంటే మీరు అది క్వశ్చన్ కరెక్ట్ కాదు, మీరు ఏం ఆన్సర్ చెప్పరు. అంటే అది సిల్లీ క్వశ్చన్ సార్, కానీ జనరల్ మార్కెట్ మీద అవగాహన, ట్రేడింగ్ మీద అవగాహన లేని మీ మీదే మాట్లాడుకుంటాం. అది చెప్తున్నా, దానికి నేను సమాధానం చెప్పలేను. మార్కెట్ కాల్ సరే, సైడ్ ఇప్పుడు ఏదో అడిగేస్తే ఎలా నేను సమాధానం చెప్పగలను? ఎందుకంటే చూడండి, ఇప్పుడు క్వశ్చన్ మీరు కరెక్ట్ గా అడిగితే దానికి కరెక్ట్ గా ఆన్సర్ వస్తుంది. అవును. క్వశ్చనే రాంగ్ ఉన్నప్పుడు దానికి దానికి ఒక ఆన్సర్ చెప్పాలా? ఓకే, అంటే ఇలాంటిది ఏముండదు. కాల్ సైడ్ వెళ్తుంది ఎక్కువ తీసుకోండి, ఫుడ్ సైడ్ వెళ్తుంది. సార్, మీకు ట్రెండ్ తెలియాలి. అంతే. యూ షుడ్ నో ద ట్రెండ్. మార్కెట్ ఈస్ గోయింగ్ టు అప్ అనేది మీకు ఒక అవగాహన రావాలి. ఓకే, ఓ మార్కెట్ పైకి వెళ్ళబోతుంది అనేది మనకి మనంగా సెల్ఫ్గా నాలెడ్జ్ ప్రిడిక్ట్ చేయాలి సార్. ఇట్స్ అ ప్రిడిక్షన్. ఓకే, ఈవెన్ నేను కూడా ఇలాంటి మాటలు మాట్లాడాను. లేదు సార్, మనం ప్రిడిక్ట్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు నా ప్రిడిక్షన్ వచ్చి నేను గత కొంతకాలం నుంచి సెల్లింగ్లోనే ఉంటుంది అని అంటున్నాను. ఇక్కడ నేను మన ప్రేక్షకులకు ఒకటి క్లియర్గా చెప్తున్నానండి. ఒక అంటే చిన్నది కాదు, ఇది పెద్ద విషయమే. ఓకే, అసలు ఆప్షన్ చేసేవాళ్ళు కూడా నేనేమంటున్నాను, వీక్లీ ఆప్షన్ చేయబాకండి, మంత్లీ ఆప్షన్ చేయబాకండి, ఫార్ చేయండి అంటాను. ఓకే, సపోజ్ ఫార్ అంటే వస్తున్నాను అంటే ఇప్పుడు నేను గత కొంతకాలం అంటే ఈ ఒక 3 నెలల నుంచి 24,000 పుట్ ఆప్షన్ నేను కొంటూనే ఉన్నాను. ఓకే, అంటే మంత్లీ కొనలేదు కాదు. నేను ఇప్పుడు మంత్ జూన్ కదా, మార్చ్ నుంచి నేను 24,000 పుట్ ఆప్షన్ కొంటున్నాను. జూన్ మంత్ది, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. జూన్ మంత్ పుట్ ఆప్షన్ మార్చే కొన్నాను నేను. ఓకే, ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది సార్ అట్లా? అంటే ఎన్ని మంత్స్ వరకు? ఎవ్రీ 3 మంత్స్కి ఉంటుంది కదా. 3 మంత్స్. ఓకే, ఎందుకంటే నేను అలా లాంగ్ది కొంటాను, ట్రెండ్ నాకు తెలుసు కాబట్టి. నేనేమనుకుంటున్నాను, నెక్స్ట్ 3 మంత్స్లో మార్కెట్ డౌన్ అవుతుంది. అలాగే డౌన్ అయింది కదా. నేను పుట్ ఆప్షన్ కొన్నప్పుడు 1000 రూపాయలు 1200 ఉన్నింది. ఈ 3 నెలలు అది ఏమేమి జరిగింది తెలుసా? 1200కు ఒకటి కొన్నాను, 500కు ఒకటి కొన్నాను, 300కు ఒకటి కొన్నాను. అన్నీ యావరేజ్ అయింది. నాకు టైం ఉంది, నా ప్రిడిక్షన్ నాకు వస్తుందనే ఒక నమ్మకం ఉంది. యావరేజ్ నాది మినిమం వచ్చి 400-500 పడింది. ఈరోజు పుట్ ఆప్షన్ 1200 ఉంది. అప్పుడు నేను ప్రాఫిట్లో ఉన్నాను కదా, టైం ఉంది కదా. ఈ నెల 30వ తారీఖు ఎక్స్పైరీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను, నా ప్రిడిక్షన్ మార్కెట్ ఏదైనా అప్ వెళ్తుందంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ పుట్ ఆప్షన్ కొనేస్తాను. పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్ నా యొక్క ప్రిడిక్షన్. అది దాని మీద బాగా కాన్ఫిడెన్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, అలా చేయాలి. ఇవన్నీ అడ్వాన్స్ ట్రేడింగ్. అంటే ఇప్పుడు దానికి స్టాప్ లాస్ టార్గెట్స్ ఏం పెట్టచ్చు? మనం ఎందుకు పెట్టాలి? ఓకే సార్, మనకాడ మనీ మేనేజ్మెంట్ ఉంది. నేను దాంట్లో ఒక 3 lakhs పెడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ కొన్నప్పుడు ఒక 50,000 పెట్టాను, మళ్ళీ తగ్గినప్పుడు ఇంకో 50,000 పెడుతున్నాను, మళ్ళీ ఇంకోసారి తగ్గినప్పుడు 50,000 కొని పెట్టేస్తున్నాను. ట్రెండ్ వచ్చి దిగుతుందో పెరుగుతుందో, నేను దిగుతుందని అనుకుంటున్నాను. కరెక్ట్గా జూన్లో దిగుతుందని నేను అనుకున్నాను, దిగింది. నేను లాభంలో ఉన్నాను. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. సరే, ఇంకోటి ట్రేడింగ్ ఇదే చూడండి, ఇవన్నీ ఒక అడ్వాన్స్ లెవెలే కదా. నేనేమన్నా వీక్లీ చేశానా, మంత్లీ చేశానా? చేయలేదు కదా. 3 నెలలు పుట్ ఆప్షన్ ముందే కొని పెట్టేశాను. ప్రీమియం ఎక్కువే, ఓకే, దట్ డజంట్ మ్యాటర్. మనీ మేనేజ్మెంట్, అదే మనీ మేనేజ్మెంట్. తగ్గినా మళ్ళీ కొనే కెపాసిటీ నాకు ఉన్నింది, నేను చేశాను, లాభం వచ్చింది.
సార్ ఇంతకుముందు మాటల్లో మీరు సెల్లర్స్ మార్కెట్ అన్నారు. సెల్లర్స్ మార్కెట్ ఏంటి, బయర్స్ మార్కెట్ ఏంటి? ఇది బయర్స్ మార్కెట్, దిస్ ఇస్ నాట్ సెల్లర్స్ మార్కెట్. అంటే ఏంది డిఫరెన్స్? అంటే లేదు, బయర్స్ అంటే స్టాక్స్కి బయర్సే. ఓకే. ఇప్పుడు మార్కెట్ 23,000 ఉంది. మార్కెట్ మన అంచనా వేస్తున్నాం ఒక 21, 19 రావడానికి అవకాశం ఉంది అని మనం అనుకుంటున్నాం. చీప్గా దొరుకుతుంది కదా, ఇట్ ఈస్ కాల్డ్ బయర్స్ మార్కెట్. ఓకే. సెల్లర్స్ మార్కెట్ అంటే? సెల్లర్స్ మార్కెట్ అంటే మనము కొనిపెట్టున్నాం, మార్కెట్ బాగా పీక్లో ఉంది, అమ్ముకుంటాం. ఓకే. 100 రూపాయలు కొన్న షేర్ 1000 రూపాయలు ఉంది, అమ్ముకుంటాం. అంటే ఇప్పుడు సెల్లర్స్ మార్కెట్లో ఎక్కువ మనం ట్రేడింగ్ చేయాలా, బయర్స్ మార్కెట్ అలా ఏమైనా ఉంటుందా? అవన్నీ ఏమీ లేదు. బయర్స్ మార్కెట్లో కొని పెట్టుకోండి. సెల్లర్స్ మార్కెట్ అంటే ఏం లేదు, ప్రాఫిట్ బుకింగే. ఓకే. ప్రాఫిట్ బుక్ చేస్తారు. సరే ఇప్పుడు కొనింది ఎక్కడ అమ్మాలి? 100 రూపాయలు కొనింది 200 రూపాయలు అయితేనే కదా అమ్మగలము. సార్ ఇప్పుడు మనకు ట్రేడింగ్ సైడ్ ఓకే, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో అంటే ఇన్వెస్ట్మెంట్లో కూడా ఇంట్రాడే ఉంటుంది, చేయొచ్చు అది? ఇన్వెస్ట్మెంట్లో ఇంట్రాడే అంటే ఇప్పుడు కంపెనీ స్టాక్స్ ఉంటాయి కదా, చేయకూడదు. ఓకే. నష్టపోతే దాన్ని ఎందుకు కదిలిస్తారు? ఓకే. నువ్వు ఇప్పుడు మనం ఉన్నాం, నేను 1 లక్ష రూపాయలు ఏదో కంపెనీలో పెట్టాను. నేను ఆ కంపెనీ ఒక 5 years టైం పెట్టాను, ఒక 5 సంవత్సరాలు. 1 లక్ష 2 లక్షలు అవుద్దని నా అంచనా. సపోజ్ మీరు అన్నట్టు దాన్ని బేస్ చేసి నేను అది కొలెటరల్, మీరు అనేది కొలెటరల్ కదా, ఎంటీఎఫ్ అంటారు, మార్జిన్ ట్రేడింగ్ ఫండ్. ఓకే. ఆ కొలెటరల్ పెట్టి ఆ ఉండే స్టాక్స్ పోద్ది, ట్రేడింగ్లోనూ డబ్బు పోద్ది, ఉన్నది పోయింది, అన్నీ పోయింది. సరే ఇప్పుడు ట్రేడింగ్లో ఎమోషనల్ ఎలా అంటే రివెంజ్ ట్రేడింగ్ ఎక్కువగా చేస్తుంటారు, ఎమోషనల్గా ఎట్లా కంట్రోల్ చేసుకుంటారు? లాస్ వచ్చినప్పుడు కానీ అటు ప్రాఫిట్ వచ్చినప్పుడు కానీ, అంటే ఈరోజు నాకు ఒక 50,000 ఆల్రెడీ అనుకున్న టార్గెట్ ఒక 10,000 ప్రాఫిట్ వచ్చింది, అయినా సరే కొంచెం ఎమోషనల్గా టెంప్ట్ అయిపోయి ఎక్కువ వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఒకవేళ 10,000 లాస్ వస్తే ఎట్లన్నా ఈరోజు వచ్చింది మళ్ళీ ఎట్లన్నా కొట్టేయాలని రివెంజ్ ట్రేడింగ్ కూడా చేస్తాం. ఇలాంటి టైంలో మనం సైకలాజికల్గా ఎలా బిహేవ్ చేస్తాం? ట్రేడింగ్లో రివెంజ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు వచ్చి ప్లానింగ్ లేదు వాళ్ళకి. ఓకే. వాళ్ళు ప్లాన్ చేయరు. వాళ్ళు ఎలా గేమ్ ఆడతారంటే మార్కెట్లో వస్తారు, ఒక 5 లక్షలు పెట్టుకుంటారు, ఈరోజు 50,000 వచ్చింది, ఓకే, ఈవినింగ్ దాకా ట్రేడ్ చేస్తూ ఉంటారు, ఒక 50,000 ఈరోజు సంపాదించేశారు, ఓకే. అంటే వాళ్ళకి ఒక లెక్క పక్కా ఉండదు. ఓకే. ఇంత సంపాదించాలి, ఇంత పోగొట్టాలి అని వాళ్ళకి ఒక లెక్క ఉండదు. ఓకే. నెక్స్ట్ డే వస్తారు, 1,00,000 రూపాయలు పోగొట్టేస్తారు. ఓకే. ఆ 1,00,000ని మళ్ళీ రికవరీ చేయాలని తర్వాత రోజు వస్తారు, 2 లక్షలు దాన్ని చేయాలి. 1,00,000 పోగొట్టి పోయింది, మళ్ళీ దాన్ని రికవరీ చేయాలి, మళ్ళీ ప్రాఫిట్లో రావాలి. ఓకే. కాబట్టి వాళ్ళకు వాళ్ళే రివెంజ్ పెంచుకుంటూ పోతారు. ఓకే. ఇదంతా దేనివల్ల? ప్లానింగ్. నువ్వు 1,00,000 రూపాయలు లాస్ ఇవ్వాలి అని అనుకుంటే 1,00,000 రూపాయలు లాభం తీసేటట్టయితే 1,00,000 రూపాయలు నువ్వు లాస్ ఇవ్వాలి. ఓకే. కరెక్ట్గా ట్రేడ్ చేసే వాళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళు ఒక డిజైనింగ్ చేసుకుంటారు. ఈరోజు 25,000 వస్తే 25,000, పోతే 25,000, రైట్, రేపు చేద్దాం, రేపు కూడా వస్తారు, ఫస్ట్ డే లాస్, సెకండ్ డే లాస్, ఓకే. మనీ మేనేజ్మెంట్ ఉంది వాళ్ళ దగ్గర. ఓకే. వాళ్ళ దగ్గర ఒక డిసిప్లైన్ ఉంటుంది. ఈ రివెంజ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఒక వారంలో మొత్తం డబ్బులు అకౌంట్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఓకే. ఇక సాధించలేము. డెఫినెట్గా ఈ మార్కెట్లో రివెంజ్ ట్రేడింగే జరుగుతుంది. ఓకే. అంటే దాని ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండాలా? ఎలా ఎమోషనల్? అవునండి, మార్కెట్ సో వెరీ హైలీ ఎలా చెప్పాలంటే అట్రాక్టివ్. ఓకే. మనల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. మీరు కావాలంటే చూడండి, ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఫస్ట్ ట్రేడింగ్లో ఎంటర్ అయిన వాళ్ళు
వాళ్ళు ఒక 1 year వాళ్ళ బిహేవియర్ వచ్చి వాళ్ళ మైండ్లో ఏం ఉండదు. వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక ఆశతోనే ఉంటారు. ఓకే. ఎమోషన్స్ అంటే ఏదో సంపాదించాలి స్లోగా వాళ్ళ డబ్బులన్నీ పోయినప్పుడు ఆ తర్వాత వాళ్ళకి ఆ ట్రాన్స్లో నుంచి బయటకు వస్తారు. అంటే మీరు అన్నది చెప్తే నాకు గుర్తొస్తుంది సార్. ఒక పర్సన్ నేను చూశాను. ప్రాఫిట్ వచ్చిన రోజు కూడా ఆ అబ్బాయి కొంచెం అంటే వెరైటీగా ఉండేవాడు. అంటే ట్రాన్స్లోనే ఉండేవాడు. అంటే లాస్ వచ్చినప్పుడు బాధపడారు. ప్రాఫిట్ వచ్చిన రోజు కూడా హ్యాపీ కనిపించేది కదా ఆయనలో. అది సార్ 2 న్యూట్రల్గా సమానంగా ఉండాలి. అది రావాలంటే నీకు అనుభవం కావాలి. ఓకే. ₹1,00,000 లాభం వచ్చినా నువ్వు తట్టుకోవాలి ఆ ఎమోషన్స్ని. నష్టం వచ్చినా కూడా ఆ ఎమోషన్స్ ఈక్వల్గా రావాలంటే నీకు అనుభవం పెరగాలి. సార్ ఓకే. ఇప్పుడు వచ్చే యూత్కి అంటే నేను ట్రేడింగ్ని కెరీర్గా ఎంచుకుందాం అనుకున్నాను. అంటే ఒకరోజు లాభం ఒకరోజు కెరీర్గా ఎంచుకోవాలని అనుకున్నాను. అలాంటి వాళ్ళకి ఏం చెప్తాను అంటే ఏ విధంగా అంటే కంప్లీట్ నేను ఒక స్టాక్ మార్కెట్ కానీ ట్రేడింగ్ కానీ ఒక సిస్టమేటిక్ వేలో వెళ్ళిపోవాలి, దాన్నే కెరీర్గా తీసుకుందాం అనుకుంటున్నాను. ఏ పని చేయకుండా 24 గంటలు కూర్చొని ట్రేడింగ్ చేయాలి. ఓకే. అలా అంటున్నారా మీరు? అలా అంటే ఒక కెరీర్గా తీసుకుందాం అనుకుంటున్నాను. మరి కెరీర్ అంటే అదే కదా సార్. అంటే ఇప్పుడు దానికి సంబంధించిన కోర్సులు నేర్చుకో అలాంటివి ఏమి ఉండవు మనకి? ఉన్నాయి. ఓకే. ఉన్నా కూడా అలా తీసుకోకూడదు. ఓకే. అంటే మీలాంటి వాళ్ళు కూడా ఒక స్కూల్ లాంటివి పెట్టచ్చు సార్. అంటే ఒక అకాడమీ పెట్టారు సార్. ఇప్పుడు నా దగ్గర 500 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళే ఫుల్ టైం ట్రేడర్ కాదే. ఓకే. అందరికి వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళ బిజినెస్లు ఉన్నాయి. ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్ సార్. ఇప్పుడు నేను లాయరు, డాక్టరు, ఇంజనీర్ అన్నట్టు ట్రేడర్ అని చెప్పే అవకాశం రాదా సార్? ఇప్పుడు నేను ఉన్నాను సార్. నాకు ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు నాకు ఎవరు లేరు. ఓకే. అంటే నేనేది ఒక 25 సంవత్సరాల క్రితం ట్రేడింగ్ ఇది మంచిది కాదు, ఇందులో నువ్వు రాబాక చెయ్యబాక అని నాకు ఎవరైనా అడ్వైస్ చేస్తుంటే డెఫినెట్గా నేను వచ్చేవాడిని కాదు. ఓకే. ఇంకోటి, ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్గా తీసుకో, నీ బిజినెస్ నువ్వు చూసుకో అని చెప్పున్నా కూడా నేను ఏదో సంథింగ్ ఒక ప్యాసివ్ ఇన్కమ్లో ఉండేవాడిని. నాకు అలా చెప్పేవాళ్ళు లేరు. ఏదో మా నాన్నగారు కొద్దిగా వెళ్తుంది, సరే మనం ఇక అలా చూసి ఇక నాకు అదే సార్ అందరూ అవ్వడం కష్టంగానే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్ నమ్ముకొని మీరు ఒక పెద్ద హోదాకి వెళ్ళారు. అంటే వెంకయ్యనాయుడుతోని ఉపరాష్ట్రపతిని అవార్డు తీసుకున్నారు. అంతమంది గురుప్రసాద్ అంటే గురుప్రసాద్ అకాడమీ ఫౌండర్గా ఉన్నారు. ఓకే కదా సార్. అంటే మీరు ప్రొఫెషనల్ తీసుకొని సెట్ అయ్యారు. కొద్దిగా వెల్త్ ఉండాలి. ట్రేడర్గా 100% ఫుల్ టైం ట్రేడర్గా ఉండాలంటేనే కొద్దిగా వెల్త్ అనేది ఉండాలి. ఓకే. లేదంటే ఇది రియల్ ఫ్యాక్ట్ అండి. ఓకే. చాలా మంది కొద్దిగా బాధగా ఉంటుంది. ఓకే. అప్పుడు చాలా మంది అడుగుతారు, సార్ డబ్బు లేని వాళ్ళు ట్రేడింగ్లో అంటే నేను ఒక 5-6 సంవత్సరాలు నాకు 2000లో మ్యారేజ్ అయిపోయింది. మా పిల్లలు ఒక 5 సంవత్సరాలు ఎలా పెరిగారో నాకే తెలియదు. ఓకే. ట్రేడింగ్లో మునిగిపోయాను. ఓకే. ఓకే. ఏదో నా మిస్సెస్ వచ్చి ఒక గాడ్ లాగా వాళ్ళు మంచి అంటే వాళ్ళు నన్ను అండర్స్టాండ్ చేసుకొని పిల్లల్ని కేర్ తీసుకొని అంటే లైఫ్ చెప్తున్నాను. అంటే మీరు ఫీల్ అయ్యారా సార్? ఇంతకుముందు అంటున్నారు స్టాక్ మార్కెట్లో అనవసరంగా వచ్చానని ఫీల్ ఎప్పుడైనా అయ్యారా? లేదు సార్, నేను అవ్వలేదు. ఎందుకంటే నేను పూర్తిగా నేర్చుకున్నాను కాబట్టి అవ్వలేదు. ఓకే. లేదంటే ఫీల్ అయ్యేవాడిని. ఓకే సార్. ఇప్పుడు ఎప్పుడైనా మనం సక్సెస్ సాధించామనుకోండి సార్, ఫీల్ అవ్వం. ఓకే. ఆ సక్సెస్ కోసమే కదా ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు మనం సక్సెస్ అయిన తర్వాత ఫీల్ ఎందుకు అవుతాం? ఓకే సార్. ఇంకోటి మీరు గోల్డ్కి సంబంధించి కూడా ట్రేడింగ్ చేస్తుంటారు. అంటే దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? గోల్డ్ ట్రేడింగ్ చేయొచ్చా? గోల్డ్ ట్రేడింగ్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయండి అంట. ఓకే. ట్రేడింగ్ చేయొద్దు. ఓకే. అంటే గోల్డ్ ఇంకా స్పెక్యులేటివ్. ఓకే. స్టాక్ మార్కెట్ కంటే ఇంకా ఎక్కువ స్పెక్యులేటివ్.
అంటే కమోడిటీ మార్కెట్కి నైట్ 11 దాకా టైం ఉంటుందని చెప్పేసి ఈ మధ్య దానికి కూడా అట్రాక్ట్ అవుతుంది. అదే చెప్తున్నాను, వాళ్ళకి చేతులు ఊరుకోదు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. 3:30కి ఇది అయిపోతుంది కదా, మళ్ళీ టైం ఎందుకు వేస్ట్ చేయడం? సిస్టంలో వాళ్ళు కూర్చోవాలి, ఏదో ఒక ఆర్డర్ వేయాలి. అది ఒక వ్యసనం. ఓకే. ఎలా చెప్పాలంటే మార్కెట్ లేకపోతే వాళ్ళు ఉండలేరు. మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో ఉండే వాళ్ళు చూసారనుకోండి, కొత్తగా నేను చెప్పాను కదా, వాళ్ళు ఒక వింతగా ఉంటారంటే అది నేను అలాగే ఉన్నాను అప్పుడు. అంటే అందులో నేను కూడా ఉండి వచ్చినోడ్నే. ఓకే. నేనే వాళ్ళని తప్పు పట్టట్లా. అచ్చా. సాటర్డే సండే వస్తేనే వాళ్ళకి బాధగా ఉంటుంది. 2 రోజులు ట్రేడింగ్ లేదే, ఏదో కొంపలు మునిగినట్టు ఉంటారు. ఎందుకంటే ఆ 2 రోజులు కూడా ట్రేడింగ్ ఉంటే బాగుంటుంది. ఆ మధ్య న్యూస్ కూడా వచ్చింది, సాటర్డే సండే కూడా చేస్తుంది. ఆ తర్వాత బాగా నేర్చుకున్న తర్వాత సాటర్డే సండే వస్తే హ్యాపీగా ఉంటారు. ఓకే. కార్ కూడా అందిస్తుంది. బాగా రానప్పుడు ఎక్కువ డ్రైవ్ చేయాలనిపిస్తుంది, బాగా నేర్చుకున్నాక లైట్ అనిపిస్తుంది. అదే అంతే. బట్ ఇది ఒక్కో విషయం చెప్తాను, స్టాక్ మార్కెట్ వచ్చి ఒక పొటెన్షియల్ అండి. ఓకే. ఇక్కడ సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకుంటున్నారు, పోగొట్టుకునే వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. మనం సంపాదించుకుంటే ఆ 93% నుంచి ఆ 7%లోకి మనం రావడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. సార్, ఇంతకుముందు మీరు చెప్తున్న స్ట్రాటజీ అదని, ఫస్ట్ నేను ఒక స్టాక్ మార్కెట్ గురించి బేసిక్స్ కొన్ని తెలుసు, నా దగ్గర ఒక 4 to 5 lakhs ఉన్నాయి. ప్రజెంట్ నేను ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి. నేను ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటి? అసలు ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేస్తారు? స్టార్టింగ్లో అది పొరపాటు. ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఉండాల్సిన ఆయుధాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది ఫస్ట్ పక్కన పెట్టండి. ఓకే. ట్రేడింగ్ స్టాక్ మార్కెట్లో అది ఒక ప్యాషన్. అది ఓకే. స్టాక్ మార్కెట్లో మెయిన్ బేసిక్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే. పెట్టుబడి. అప్పుడు ఆ కంపెనీ ఉంది, స్టేట్ బ్యాంక్ ఉంది. స్టేట్ బ్యాంక్ కంపెనీ ఆ పని వాళ్ళు వర్కర్స్ వాళ్ళు పనిచేస్తున్నారు, అది ఓకే. వాళ్ళు ఒక స్టాక్ పబ్లిక్లో వాళ్ళు ఫండ్ తీసుకున్నారు, అందుకని పబ్లిక్లో అది లిస్ట్ అయి ఉంది. ఓకే. పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. ఓకే. ఆ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలో మనం ఏం చేస్తున్నాం? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. స్టేట్ బ్యాంక్ లాగా ఎన్నో కంపెనీస్, ఓకే, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎన్నో సెక్టర్స్, డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నాయి. కాబట్టి అసలు ట్రేడింగ్ అనేది ఇట్స్ అ ఫార్. ఓకే. ఎలా చెప్పాలంటే అది ఒక అడ్వాన్స్. అది ముందు ఏం చేస్తున్నారంటే, ఎలా చెప్పాలంటే 0 నుంచి 100కి వెళ్ళాలి. ఓకే. మనోళ్ళు 100 నుంచి 0కి వస్తున్నారు. ట్రేడింగ్ వెళ్ళాలంటే ఫస్ట్ స్టాక్ మార్కెట్ మీద బాగా అవగాహన 100%. ఓకే. ట్రేడింగ్ అసలు ఏంటి? ట్రేడింగ్ వచ్చి ఫైనల్. అదే చెప్పాను కదా, 0 నుంచి 100కి వెళ్ళాలి. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే 100 నుంచి 0కి వస్తున్నారు. ఓకే. అప్పుడు ఏం జరుగుతుంది? నష్టం వస్తుంది. నువ్వు 0 నుంచి స్టాక్ మార్కెట్లో ఫస్ట్ పెట్టుబడి పెట్టు. ఓకే. నేర్చుకో. ఒక 2-3 సంవత్సరాలు నీకు లాభాలు ఎలా వస్తున్నాయి, లాంగ్ టర్మ్ చేయాలన్నా, షార్ట్ టర్మ్ చేయాలన్నా, స్వింగ్ ట్రేడింగ్ చేయాలన్నా, ఫస్ట్ ఒక అనుభవం, ఓకే, ఒక లెర్నింగ్, ఇదొక ప్రాసెస్. కాబట్టి సింపుల్ రవి గారు, ఒక చెప్తాను, మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. మీరు మీడియాలో చాలా రోజుల నుంచి ఉన్నారు. మీరు ఒకేసారి పల్లవి టీవీలో వచ్చేసారా? లేదు, 15 years జర్నీ. 15 years జర్నీ కదా. బట్ స్టాక్ మార్కెట్లో అలా కాదు. 15 years జర్నీ అంతా లేదు, 15 years జర్నీ లాగా వెళ్ళిపోతారు. ఓకే. వెళ్ళిపోయి అక్కడి నుంచి రివర్స్ వస్తారు. ఓకే. అందుకే చెప్తారు, చూడండి, 93% నష్టపోతున్నారంటే ఆశ, డబ్బులు. స్టాక్ మార్కెట్ చూడండి, అక్కడ ఉంది, సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకోండి అని అంటున్నారు, గవర్నమెంట్ చెప్తుంది. ఓకే. మీ ఓపిక అయ్యా, ఎంతవరకు సంపాదించుకోండి. అంటే ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్లో మీరు ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తున్నారు. లేదు, ఇన్వెస్ట్మెంట్లో మీరు ఫస్ట్ నేర్చుకున్న తర్వాత ట్రేడింగ్ మీకు ప్యాషన్ ఉంటే చేయండి అంటున్నాను. ఓకే. నేర్చుకొని. ఓకే. నేను వాంటెడ్గా ట్రేడింగ్ చేయమని నేను అనట్లేదు. ఓకే. మీకు ప్యాషన్ ఉంటే ట్రేడింగ్ చేయండి, లేదంటే ఇన్వెస్ట్మెంట్లో ఉండండి.
మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేస్తున్నారు మిమ్మల్ని ట్రేడ్ చేయండి? సార్ ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ప్రజెంట్ అనేది యూత్కి బాగా అట్రాక్ట్ అవుతుంది. ముఖ్యంగా ట్రేడింగ్ అనేది అంటే ఈ మధ్యలో ఎక్కువగా అంటే 6 to అంటే మార్నింగ్ 10 to 5, 10 to 6 జాబ్ చేసే వాళ్ళకు అంటే నెలకు ఒక 50-60 వేలు సంపాదించే బదులు ఒక గంట సేపు ట్రేడింగ్లో కూర్చుంటే ఒక ₹1,00,000 సంపాదించవచ్చు అనేది బాగా అంటే సోషల్ మీడియాలో కానీ మౌత్ టు మౌత్ పబ్లిసిటీ కానీ బాగా ఇప్పుడు పబ్లిసిటీ అయిపోయింది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ అంటే జూదం అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? జూదం అనుకుంటే జూదమే, వ్యాపారం అనుకుంటే వ్యాపారం. అది ఎలా అని చెప్తాను అంటే నా అనుభవంతో చెప్తున్నాను. ఏమీ తెలియకుండా స్టాక్ మార్కెట్లో వస్తే అది జూదమే. ఓకే. ఎందుకంటే అతనికి ఏం తెలియదు, ఎందుకు ప్రాఫిట్స్ వస్తుందని తెలియదు, ఎందుకు నష్టపోతున్నాడు అనేది తెలియదు. ఓకే. ఏమీ తెలియనప్పుడు మరి అది జూదమే కదా. హార్స్ గుర్రాలు పందెంకి వెళ్తున్నారు, జూదమే కదా అది. హార్స్ ఏది వెళ్తుంది ఏది వస్తుందని ఎవరికి తెలియదు. స్టాక్ మార్కెట్లు కూడా అలా కొంతమంది చేస్తున్నారు. ఓకే. అంటే వాళ్ళకి తెలీదు, వాళ్ళు జస్ట్ డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉన్నంత వరకు ఆడతారు. ఓకే. గేమ్ అయిన తర్వాత వెళ్ళిపోతారు. అక్కడ ఏంటి, ఇక్కడ ఒక పద్ధతి ఉంది. అంటే నేను ఎందుకు కంపారిజన్ చేశానంటే గుర్రం రేస్కి స్టాక్ మార్కెట్కి, గుర్రం రేస్ అనేది కంప్లీట్ గ్యాంబ్లింగ్, లాటరీ అనేది కంప్లీట్ గ్యాంబ్లింగ్. ఓకే. స్టాక్ మార్కెట్ కూడా గ్యాంబ్లింగ్ లాగా చేస్తున్నారు. ఓకే. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ గ్యాంబ్లింగ్. సరే, ఇప్పుడు నేను డబ్బులు సంపాదించాలి, ఒక సమ్ టార్గెట్ ఆఫ్ అమౌంట్ని సంపాదించాలి అనుకుంటే అంటే వివిధ మార్గాలు ఉన్నాయి. అందులో నేను స్టాక్ మార్కెట్ని పెట్టుకోవచ్చా? డెఫినెట్గా పెట్టుకోవచ్చు. ఓకే. స్టాక్ మార్కెట్ని పెట్టుకోవాలి. పెట్టుకోవచ్చా అనేది క్వశ్చన్ ఇంతకుముందు చాలామంది, అంటే ఇప్పుడు నేను చాలా గాఢంగా చెప్తాను. ఓకే. ఎందుకంటే స్టాక్ మార్కెట్ వచ్చి మన ఇండియన్ ఎకనామీ, ఒక కంట్రీ వచ్చి ఎలా డిసైడ్ చేస్తారంటే వాళ్ళ ఇండెక్స్ బేస్ చేసి డిసైడ్ చేస్తారు. వాళ్ళ ఎంత మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది, ఏంటి కంట్రీ ఎలా ఉంది, స్టాక్ మార్కెట్ ఎంత ఉంది, ఎంత మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది అనేది క్లియర్గా ఒక కంట్రీని డీటెయిల్డ్గా జడ్జ్ చేసేది స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ బాగుంటే ఆ కంట్రీ వచ్చి మంచి గ్రోత్ ఉన్నట్టు కూడా చాలామంది అనుకుంటారు. ఓకే. బట్ ఒకటి ఏది ఏమైనా స్టాక్ మార్కెట్లో చాలామంది 95 పీపుల్ లూజర్. ఓకే. ఎందుకోసం? దే ఆర్ గ్యాంబ్లర్స్. ఓకే. అంతే. ఇందాక మీరు అడిగారు కదా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇదే. ఓకే. అంటే గ్యాంబ్లర్స్ లూజ్ చేస్తారు, స్టాక్ మార్కెట్లో కూడా లూజ్ చేస్తున్నారు. 5% పీపుల్ మాత్రం ఎందుకు యాన్ చేస్తున్నారు? దే ఆర్ ఆల్సో లూజర్స్, బట్ వాళ్ళు పోయినా మళ్ళీ దానికి రెట్టింపు సంపాదించుకోగలరు. ఓకే. ఇప్పుడు ₹10 మన జోబిలో ఉంది సార్, నా జోబిలోంచి ₹10 స్టాక్ మార్కెట్లో పెట్టాను, ₹10 పోయింది. అయితే నా దగ్గర ఇంకా క్యాపిటల్ ఉంది, మళ్ళీ నేను స్టాక్ మార్కెట్లోనే ట్రేడ్ చేసి ఒక ₹20 సంపాదించానంటే ఆ 10 పోయి 10 వచ్చినట్టే కదా. ఓకే. ₹10 ప్రాఫిట్లో వచ్చినట్టే కదా. అవును. అయితే నేను పెట్టిన ₹10 పోయింది, ఇంకో ₹10 కూడా పెట్టాను, అది పోయింది. ఇక పోతూ ఉంటే ఇట్స్ ఎ గ్యాంబ్లింగ్. నీకు తెలియలేదు, ట్రేడింగ్ నీకు తెలియలేదు. ఓకే. ట్రేడింగ్లో లాభం నష్టం ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ గేమ్. ఓకే. ఇది చాలామంది తెలుసుకోవాలి. ఎవరైనా 100% లాభం వస్తుందంటే నమ్మకూడదు. అంటే నా ఎకనామికల్ జర్నీ కొంచెం ఫాస్ట్గా మూవ్ అవ్వాలని చెప్పేసి నేను మీరు అన్నట్టు ఒక 2-3 ఇయర్స్ స్టాక్ మార్కెట్లో ఉన్నాను, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ట్రేడింగ్లోకి వెళ్ళాలి. ఓకే. ట్రేడింగ్లోకి వెళ్ళాలంటే నేను అంటే ఏ విధంగా అంటే స్టార్టింగ్ మార్నింగ్ నుంచి ఏ విధమైన అబ్జర్వేషన్స్ ఉండాలి? ఇప్పుడు ఒక ట్రేడర్ ఎర్లీ మార్నింగ్ లేచి ఏమేమి అబ్జర్వ్ చేయాలి? మార్నింగ్ ఇప్పుడు 9:15 స్టార్ట్ అవుతుంది సార్. ఓకే. ఒక ట్రేడర్ ఏం చేయాలి? అలా చేసిన వాళ్ళే ఈరోజు
93% లాస్ట్లో ఉన్నారు. ఓకే. పొద్దున్నే లేచి ఏం చేయాలి, మీరు అడిగిన ప్రశ్నలోనే జవాబు ఉంది. ఓకే. అందరూ పొద్దున్నే లేస్తున్నారు, సిస్టమ్ ముందు కూర్చుంటున్నారు. సాయంత్రానికి ఆ 93 మంది నష్టపోతున్నారు, ఓకే. 7 మంది లాభపడుతున్నారు. అంటే వాళ్ళని కొంచెం 93%ని తగ్గిద్దామని మనం ప్రయత్నం. డెఫినెట్గా తగ్గిద్దాం. ఓకే. ఇప్పుడు స్లోగా, ఎందుకంటే అవేర్నెస్ పెరిగింది. ఓకే. ఇప్పుడు అసలు నేను ఒకటి అడుగుతానండి. స్టాక్, ఇప్పుడు నేను చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాను అంటే ఒక ప్లానింగ్ లేకుండా వచ్చానా? ఓకే. నేను ఒక 1 వీక్ ముందే నాకు అన్ని అపాయింట్మెంట్స్, ఒక ప్లానింగ్, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాను. ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఇంట్లో నుంచి బయలుదేరాలి, ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఎప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ ల్యాండింగ్ తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఓకే. అక్కడి నుంచి వచ్చాను, ఇప్పుడు పాలవీటికి వచ్చాను, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ చెన్నై ఎప్పుడు రిటర్న్ అనేది ఒక ప్లాన్ అనేది ఉంది కదా. అవును. స్టాక్ మార్కెట్ కూడా మీరు అన్నట్టు పొద్దున్నే లేచి అలా చేసేది కాదు. ఓకే. యూ షుడ్ ప్లాన్. ఓకే. ముందుగానే ప్లాన్ చేయండి. మార్కెట్లో ఎంటర్ అవ్వక ముందు ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఓకే. అలా ఎలాంటి ప్లాన్ ఉండదు? డెఫినెట్గా ట్రేడింగ్ నేర్చుకోండి. ఓకే. అంటే నా దగ్గరని కాదు, 100 మంది అనలిస్టులు ఉన్నారు. ఓకే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి అనలిస్టులు ఉన్నారు స్టాక్ మార్కెట్లో. మీకు నచ్చిన వాళ్ళ దగ్గర నేర్చుకోండి. ప్రతి ఒక్కరి దగ్గర ఒక యూనిక్ నాలెడ్జ్ పెంచుకోండి. ఓకే. ఫైనల్గా అందులో నన్ను కూడా కలుపుకోండి. ఓకే. ఎందుకంటున్నానంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక యూనిక్ నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ అన్నీ మీరు నేర్చుకొని మీకు ఏది సూట్ అవుతుందో, ఓకే. మీకు నేను ఇంతమంది దగ్గర నేర్చుకున్నాను, నాకు ఎక్కడ బాగుంది, ఓకే. ఆ రిజల్ట్ చూడండి. ఓకే, నాకు ఇక్కడ బాగుంది, దాన్ని కంటిన్యూ చేసుకోండి. తర్వాత మళ్ళీ మీరు ఎవరిని బ్లేమ్ చేయకూడదు. ఎందుకంటే అందరూ మీ గురువులు. వాళ్ళు నష్టం వచ్చినా, ఇప్పుడు నేను ఉన్నాను ట్రేడింగ్లో, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2019లో నా అనుభవంతో, 1918లో అసలు నేను ఈ గురుప్రసాద్ అకాడమీ అనేది స్టార్ట్ చేయలేదు, ఏమీ లేదు. నేను వచ్చి ఒక ట్రేడర్, బేసిక్లీ ఐఎమ్ ఏ ట్రేడర్. ఓకే. 2018-19లో క్రూడ్ ఆయిల్లో ఓన్లీ ప్యూర్లీ ఇంట్రాడే ₹1 కోటి సంపాదించాను. ఓకే. 1 crore సంపాదించాను. ఆవాజా హోటల్లో, మన హైదరాబాద్లో ఆవాజా హోటల్లో నన్ను ఒక స్పెషల్ గెస్ట్గా పిలిచారు. గ్రేట్ సార్. అక్కడికి వచ్చి నా లెడ్జర్ చూపించాను. నేను 1 crore ప్రాఫిట్ చేసిన లెడ్జరు నేను అక్కడ, అంటే ఫస్ట్ టైం చాలా నర్వస్గా ఓకే. నేను అడిగాను, సార్ లేదు సార్ మీరు రాండి, ఒక 200 మంది ట్రేడర్స్, ఒక స్ఫూర్తిగా ఉంటుంది, ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారు అని వెళ్ళాను. ఏదో నాకు తోచింది. ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్లో చూసారంటే గురుప్రసాద్ ట్రేడర్స్ కార్నివల్ అని ఎవరన్నా టైప్ చేసి చేశారంటే ఆ వీడియో 20 నిమిషాలు ఉంటుంది. దాదాపు 7 సంవత్సరాలు అయిపోయింది. ఓకే. క్లియర్గా ఓపెన్గా లెడ్జర్ చూపించాను. ఆ తర్వాత నా స్నేహితులు మీలాంటి వాళ్ళు ఎంతోమంది నన్ను, సార్ మీరెందుకు ఒక 10 మందికి మీరు నేర్చుకున్నది మీరు చెప్పించచ్చు కదా, ఓకే, చెప్పచ్చు కదా అని నన్ను చాలామంది. ఆ తర్వాత నేను చాలా ఆలోచించాను. సరే, మన ట్రేడింగ్ జర్నీ, ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ జర్నీ దాదాపు ఒక 20 సంవత్సరాలు, 1990 నుంచి 2020 దాకా. తర్వాత కోవిడ్ వచ్చింది. సరే, అక్కడి నుంచి తర్వాత ఈ జర్నీ స్టార్ట్ చేద్దాము అని చెప్పి గురుప్రసాద్ అకాడమీ అని చెప్పి 2021 మార్చ్లో చెన్నైలో ఫస్ట్ సెషన్ జరిపాను. ఓకే. సక్సెస్ఫుల్గా అదే గురుప్రసాద్ అకాడమీ ఫండ్ టిల్ డేటు 34 వర్క్షాప్ కంప్లీట్ చేశాను. ఓకే. చెన్నై, హైదరాబాద్. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే నేనేం డైరెక్ట్గా అనలిస్ట్గా రాలేదు. ఓకే. ట్రేడింగ్ అన్నీ నాకు తెలుసు కాబట్టి, అన్నిట్లో అందులో సాధించాం కాబట్టి డైరెక్ట్గా మనము ఆ తర్వాత ఈ ఫీల్డ్కి వచ్చాను. ఓకే. 10 మందికి మనం చెప్తాము. ఓకే. చాలామంది అడుగుతారు,
సార్ మీరేం సంపాదించారు సార్ అని. అదే ఒక ఎగ్జాంపుల్ ఉంది, వెళ్ళి చూసుకోండి అని. చాలా మంది అడుగుతారు కదా. అవునవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. సో కీప్ వాచింగ్ మైక్ చెక్.